దేవుని నామాన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇటీవల భాస్కర్ రాజు గారు నేను అనిల్ గారు పెట్టిన వీడియోస్కి స్పందిస్తూ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. మరి అందులో ఒక ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఏమని చెప్పాడంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న స్క్రిప్ట్ అక్కడి నుంచే బ్రాహ్మీ వచ్చింది, ఆ బ్రాహ్మీ నుంచే ఇండియాలో ఉన్న ప్రతి లిపి వచ్చింది, ఆ బ్రాహ్మీ నుంచే సాంస్క్రిట్ వచ్చింది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. పైగా అరమిక్ నుంచి బ్రాహ్మీ రాలేదు, బ్రాహ్మీ లిపి రాలేదు అన్నట్టుగా వారు ప్రస్తావించారు. మరి ఆ విషయాలన్నీ మాట్లాడటానికి ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారిని ఆహ్వానిద్దాం. మొట్టమొదటిగా బ్రదర్, వందనాలు బ్రదర్. వందనాలు సార్. మరి మన మీద వీడియోస్ పెట్టడం మొదలయ్యాయి. ఎంతవరకు మనం వెయిట్ చేసాం, సుమారు సంవత్సరం వరకు మనం వెయిట్ చేసామండి. మన వీడియోస్ ఏమైనా పర్ఫెక్ట్ ఏమైనా వీడియోస్ పెడతారని కొందరు పెడుతున్నారు వీడియోస్, అందులో దమ్ము లేదు, అందులో సత్తా లేదు. అయితే ఇటీవల భాస్కర్ రాజు గారు ఒక ఆయన తీసుకొచ్చి వీడియోలు పెడుతున్నారు. అందులో ఏదో దమ్ము ఉందని కాదు, సత్తా ఉందని కాదు, కానీ ఆ వీడియోకి మనం ఆన్సర్ చేయాలని ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి. మనం చెప్పాం, ఏమని చెప్పామంటే హిబ్రూ నుంచి అరమిక్ అని, అరమిక్ నుంచి బ్రహ్మీ అని, ఇలా మనం ఒక వీడియో చేసాము, చాలా వీడియోలు చేసాము దాని లిపి మీద. సంస్కృత లిపి లేదని చాలా వీడియోస్ చేసాము. అయితే ఇప్పుడు కొత్తగా ఒక ప్రతిపాదన తెస్తున్నారు. ప్రతిపాదన అనే దానికన్నా వాళ్ళ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే, అరమిక్కి పెద్దగా టైం లైన్, చిన్న టైం లైన్ ఉంది, అరమిక్ అంటే బ్రహ్మీ పెద్ద టైం లైన్ ఉంది. అసలు బ్రహ్మీ ఎంత నుంచి వచ్చిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పన్ లిపి అనేది ఒకటి ఉంది, దాన్ని డీకోడ్ చేస్తాం, మేము అందరం డీకోడ్ చేస్తాం, మొత్తం డీకోడ్ చేస్తాము అన్నట్టుగా వీరు మాట్లాడుతూ, ఇంకా ఆ లిపిలోనే మా గ్రంథాలన్నీ కూడా మరి భయంకరంగా రాయబడ్డాయి అన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మనం ప్లే చేసి చూద్దామండి. వాళ్ళు అసలు ఏం మాట్లాడారు. నేను ఆడియోని మాత్రమే ప్లే చేస్తాను బ్రదర్. ప్రేక్షకులు అందరూ మీరు కూడా గమనించాలి, వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దామండి ఒకసారి. ఇది విక్రమ్ కోహ్లీ స్క్రిప్ట్ అండి. దీన్ని చూపిస్తూ అసలు ఇది అయితే అసలు కామెడీ, అసలు టీప్స్ అనమాట. దీన్ని చూపిస్తారు, పిక్టోగ్రాఫ్ అంటారు. పిక్టోగ్రాఫ్ అని చూపించి పాపం అక్కడ కాశీ ప్రసాద్ జైస్వాల్ ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన్ని ఐఏఎస్ చేస్తారండి. అసలు నేను ఎక్కడ కూడా చూడలే, అంటే ఆయన లాయర్ అని తెలుసు, అసలు ఐఏఎస్ చేస్తారండి. ఈయన ఐఏఎస్. అది ఈ విక్రమ్ కోహ్లీ స్క్రిప్ట్ ని వీడు తప్ప ఎవరు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆయన కొంచెం నేషనలిస్ట్ హిస్టోరియన్ అనమాట. బుక్స్ కూడా రాస్తే అట్లానే ఉంటాయి, ఆయన బుక్స్ కూడా చదివితే అట్లానే ఉంటాయి, నేషనలిస్ట్ హిస్టోరియన్. సో ఆయన బుక్స్ చూసి, అంటే ఆయన చూపించి అసలు వీడు తప్ప ఎవరు ఒప్పుకోలేదు అన్నారు. ఈ విక్రమ్ కోహ్లీ స్క్రిప్ట్ ఇది పిక్టోగ్రాఫ్, ఇది అసలు లిపే కాదు, అసలు వీళ్ళు తప్ప దీన్ని ఎవరు ఆమోదించి ఎవరు ఒప్పుకోవాలని అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు గవర్నమెంట్ కి సంబంధం లేదు దీనికి. సరే నెక్స్ట్ వెళ్ళండి సార్, ఏం చెప్తున్నా. ఆ పిక్టోగ్రాఫ్ అంటే ఏంటో చూద్దామా. ఇది పిక్టోగ్రాఫ్ సార్. పిక్టోగ్రాఫ్ అంటే ఈ చిత్రాలు ఇవన్నీ, ఇది కొన్ని బిందాటికలో దొరికినవి, ఈ నియోలిథిక్, మీసోలిథిక్, పాలియోలిథిక్, ఈ పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, నవీన రాతి యుగం, రాతి, ఇవి ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ గుహల్లో వాటిలో పెయింట్ వేసిన పెయింటింగ్స్ ఇవి. సో వీటికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు పుల్లల్లా వేసేవారు అనమాట. అక్కడ మీరు చూడండి, మ్యాచ్ 6 టైప్ లో ఉంటాయి, దానికి ఒక పేరు కూడా ఉంటుంది అది. అయితే ఏంటంటే మీరు అన్ని చూడండి, ఒక పుల్లల్లాగా, మనిషి శరీరం కూడా ఒక చిన్న పుల్లలాగా, అగ్గి పుల్లలా, అట్లా వాళ్ళు వేసేవన్నీ డిజైన్స్ కూడా ఇక్కడ ఇండియా స్పెషల్ అనమాట, అవి ఇండియా వరకు అట్లానే ఉండేవి.
సో ఇది పిక్టోగ్రాఫ్, పిక్చర్స్ ఇవి, రాక్ పెయింటింగ్స్ ఇవి ప్రాబబ్లీ. ఈ పిక్టోగ్రాఫ్ కూడా సేమ్ అట్లనే ఉంటాయి, కాకపోతే ఏంటంటే దీనికైనా కొంచెం సైజ్ చిన్నలో ఉంటాయి, చిన్నగా వేసి ఉండదు, అది పిక్టోగ్రాఫ్ అవుతుంది. సో నెక్స్ట్ వెళ్దాం సార్. ఒక్క క్వశ్చన్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఇలాంటివి చూపించాక ఆర్యన్ థియరీ కరెక్ట్ అని చెప్పేసారా? హెన్స్ ప్రూవ్డ్ జస్ట్ రథం బొమ్మ ఉందని, మనకి ఎప్పుడు రథాలు తెలియవని వాళ్ళు చూపించి, వాళ్ళు రథాలు వేసుకొచ్చారు కాబట్టి వీళ్ళు రథం బొమ్మ గీసేది కథలు లేదు. కరెక్ట్, రైట్ పాయింట్. సో ఆయన తప్ప ఎవరు ఒప్పుకోలేదన్నారు కదా సార్. ఇది డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఇప్పుడు ప్రెసెంట్ ఒరిస్సా డిస్ట్రిక్ట్ గెజెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ అనమాట. గవర్నమెంట్ ఆర్డర్ ఆల్వేస్ బ్యాక్డ్ బై లా. ఇండియన్ యాంటిక్విటీస్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఈ ఒరిస్సా డిస్ట్రిక్ట్ గెజెట్ అనేది పబ్లిష్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఒడిశా గ్యాజెట్ ఒకటి చూపించి ఇది గవర్నమెంట్ది కాబట్టి ఇది 100% కరెక్ట్ అని ఇప్పుడే మాట్లాడారు. వాళ్ళు చూపిస్తున్నది మేము గవర్నమెంట్ నుంచి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, అది చెప్పడానికి ఆగండి అని చెప్పాను. రైట్ అండి, మధ్యలో ఆపండి, నేను ఆపుతాను, మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ కంటిన్యూ చేద్దాము. దాన్ని బట్టి అందరికి అర్థమవుతుంది కనుక మనం మళ్ళీ మాట్లాడాలి కనుక. గెజెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఆమోదించిందని, గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్, ప్రజలు ఆమోదించారని చెప్తారు. నెక్స్ట్ వెళ్ళాం సార్. ఏముందో దాంట్లో ఆయన రాసింది ట్రేసెస్ ఆఫ్ ప్రిమిటివ్ హ్యూమన్ హ్యాబిటెట్. మీరు ఏం అవసరం లేదండి, జస్ట్ మీరు విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ టూరిస్ట్ వీడియోలు వాళ్ళు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన దాంట్లో ఏంటంటే జస్ట్ అవి ఎదురుకుండా వెళ్ళే దాంట్లో ఎంట్రన్స్ లో దాని గురించి అసలు ఈ విక్రమ్ కోల్ అంటే ఏంటి, ఏంటి అసలు అని చెప్పి ఒక దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది. అందులో మనం చూపించినట్టు ఏంటంటే కింద కొంచెం సార్ చూద్దాం సార్. అది ఏంటంటే లాస్ట్ ద క్యారెక్టర్స్ ఇన్ విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్ బిలాంగ్ టు ఏ పీరియడ్ ఇంటర్మీడియటరీ బిట్వీన్ స్క్రిప్ట్ ఆఫ్ మొహంజోదారో అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ బ్రాహ్మీ. Some letters retain their original proto-Brahmi form. The writing seems to be from right to left. There is an animal figure which is probably not a part of writing. అందుకని ఆ యానిమల్ బొమ్మ చూపించి ఇదంతా పిక్టోగ్రాఫ్ రైటింగ్ అని నేను చెప్తాను. ఆయన ఏం చెప్తున్నాడంటే తర్వాత చూద్దాం. సో there is an animal figure which is probably not a part of writing but a graphic symbol. The writing seems to have reached the syllabary alphabetic stage. It is certainly, as Dr. Jaiswal concludes, earlier than earliest specimen of Brahmi known so far. ఇది గవర్నమెంట్ పబ్లిష్ చేసిందండి, నేను పబ్లిష్ చేసింది కాదు. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్. మరి ఎవరు ఒప్పుకోలేదని ఎట్లా చెప్తారు? గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పీపుల్, రైట్ అండి. ఓకే ఓకే, రైట్ రైట్. ఇక్కడికి ఇంకొంచెం ప్లే చేయండి సార్. వాళ్ళ బుక్ చెప్పాలి, లేకుంటే వికీపీడియా చెప్తేనే నమ్ముతామండి మేము. ఎవరు ఒప్పుకోలేదని చెప్తున్నారు. సరే, దీనికి వదిలేద్దాం సార్. ఇది ఒరిస్సా డిస్ట్రిక్ట్ గెజెట్ కూడా మీరు వదిలేద్దాం. నెక్స్ట్ వెళ్దాం. ఇండియన్ యాంటిక్వరీ జనరల్ ఆఫ్ ఓరియంటల్ రీసెర్చ్. దీన్ని ఎవరండి చేసింది? ఇట్ బై చార్లెస్ EAW ఓల్డ్హామ్, ప్రాబబ్లీ ద ఇండియన్ సివిల్ సర్వెంట్ అయినా ఇండియన్ సివిల్ సర్వెంట్. దాంట్లో పబ్లిష్ అయిన దాంట్లో చూడండి కన్క్లూజన్, ద ఇన్స్క్రిప్షన్ ఈస్ రైటింగ్ దిస్ కెనాట్ బి డౌటెడ్. అండ్ దిస్ కెనాట్ బి డౌటెడ్. మీరు కావాలంటే సెర్చ్ చేయండి, అది 1993 లో పబ్లిష్ అయింది, పేజ్ నెంబర్ 59. సో ఇక్కడ నేను ఆ ఒక్క పాయింట్ ఫినిష్ చేస్తున్నాను అండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని స్టాప్ చేసి తర్వాత చదవండి. లేదు అంటే ఆ యాంటిక్విటీ ఏదైతే ఉందో ఆ పేపర్ కూడా దొరుకుతుంది, ఇంటర్నెట్ లో అవైలబుల్ అవుతుంది. పేజ్ నెంబర్ 59 వెళ్ళండి. అక్కడ ఆయన అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అసలు ఆ బ్రాహ్మీకిను ఇండస్ స్క్రిప్ట్ కి ఏదైతే సంబంధాలు అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ వెళ్ళదు సార్. ఇప్పుడు మనం బ్రాహ్మీ దాని గురించి చూపించా కదండి. అయితే అప్పుడు ఆయన అడిగారు, ఏమన్నా అడిగారంటే, సార్ అమ్మాయికి 700 నుంచి వచ్చింది అంటారు, ఏం సార్ ఇల్లు అంటారు. అంటే ఈయన అంటారు, ఆ పక్కన కూర్చొని ప్రజెంట్ చేసిన ఆయన అంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అరమైక్ స్క్రిప్ట్
700 BC నుంచి వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు, ప్రతిపాదిస్తున్నారు. ఓకే, రైట్ అండి. 700 BC. ఓకే ఓకే 700 BC, ఇది కూడా నోట్ చేసుకోండి. వచ్చింది. ఏంటి వస్తే ఏంటండి, మీరు లాస్ట్ టైం అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అని ఒకటి చూపించారు చూసారా, దాంట్లో మీరు ఏం చెప్పారు? నిన్న కూడా మీరు ఏం చెప్పారు? అశోకుడు ఏంటది అరమాయిక్ లిపి ఏదైతే ఉందో, అరమాయిక్ లిపి నుంచి తక్షశిల యూనివర్సిటీ అటండి, ఆ అరమాయిక్ దాన్ని హైజాక్ చేసి, ఎక్కడి నుంచి వస్తుందో మరి, హైజాక్ చేసి దాన్ని ఈ బ్రాహ్మీ లిపి అనే దాన్ని తయారు చేశారట. మరి ఇప్పుడు బ్రాహ్మీ లిపి ముందుంది, దానికన్నా చాలా ముందుంది అనేసరికి ఇప్పుడు అరమాయిక్ వచ్చింది ఏంటి? ఇప్పుడు అరమాయిక్ 700 నుంచే ఉంది ఏంటి అని అడుగుతున్నారు. మరి మీరు ఏంటని అడగడం చేస్తారు? మనం మీరు చెప్పిందంత తప్పనే కదా. మీరు ఏం చెప్పారు? అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అని రాశారు కదా. అంటే ఏంటి? అశోకుడే భారతదేశ లిపికి జనకుడు అని అర్థం. ఆయన ద్వారానే పుట్టింది అని అర్థం, సింపుల్ గా. మరి మీరు ఇప్పుడు అరమాయిక్ ఎక్కడి నుంచో 700 నుంచే ఉంది, ప్రాబ్లం ఏంటనేది ఎందుకు అడుగుతున్నారు? అంటే మీరు ఏది దొరికితే అది చెప్పేసి జనాలని కన్ఫ్యూజన్ లో పెట్టడం కరెక్ట్ చేస్తారు మీరు. నెక్స్ట్ వెళ్ళండి. చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ లో పెట్టారు సార్. అనిల్ గారు నాకు డౌట్ ఏంటంటే, మీరు కన్ఫ్యూజ్ లో పెట్టేస్తారు ప్రపంచాన్ని ఏంటి సార్? ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే, మాట్లాడుతున్న వక్త గారు ఏమంటున్నారంటే, అరమాయిక్ స్క్రిప్ట్ అనేది 700 BC నుంచి వచ్చింది కదా, ఈ విషయాన్ని మేము కనుక్కొని 700 నుంచి వచ్చింది కదా అని అడుగుతుంటే, అది కాదండి, అది బ్రాహ్మీ ఎప్పుడు పుడితే, అది అరమాయిక్ ఎప్పుడు పుడితే ఏంటి అని చెప్పి నేను పక్కకి తోసేసానట. నేను చెప్పిన దాన్ని నేను ఏంటంటే నేను సైడ్ ట్రాక్ పడుతున్నానంట, ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెడుతున్నాను అని మాట్లాడారు. సార్ నేను ఇక్కడ వక్త గారు, నేను ఫస్ట్ ఏది మాట చెప్పాను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను, నేనేం సైడ్ ట్రాక్ అవ్వట్లేదు. రైట్ అండి. సో అరమాయిక్ నుంచి బ్రాహ్మీ వచ్చింది అని అన్నారు కదా. సో సరే, ఈ అరమాయిక్ నుంచి బ్రాహ్మీ వచ్చింది, ఇదైతే కరెక్టే, కాదనట్లేదు. కానీ అరమాయిక్ యొక్క మూలాలు 700 BCలో ఉన్నాయా లేవా అనేది కూడా మనం ముందు చూద్దాం. రైట్ అండి. వాళ్ళు ప్రతిపాదించింది ఎంతవరకు కరెక్ట్ కూడా చూస్తూ ముందుకెళ్దాం. ఇంకా మనల్ని ఇంకొన్ని మాటలు అన్నారు, అది కూడా ప్లే చేయండి సార్. ఇది ఈ వీడియో చేశారు, దీని మీద వీడియో చేశారు, 2 గంటలు చేశారు వీడియో. ఆ 2 గంటలు మీరు చెప్పింది ఏంటి? నా దగ్గర వీడియో ఆడియో కూడా మీరు అనలేదు అంటారంటే వినిపిస్తాం కావాలంటే. ఇది ఈ మనం చేసిన ఈ థంబ్నెయిల్ చూపించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే జనకుడు అని అర్థం. తండ్రి విప్లవకుడు, పిల్లడు వాడి నుంచి వస్తే ఆయన తండ్రి అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఈ స్క్రిప్ట్ కి అశోకుడు జనకుడు అంట. అంటే అశోకుడిని తయారు చేశాడు, అశోకుడి నుంచి వచ్చిందో ఎవరు ఇండియన్ స్క్రిప్ట్ అంతా. మరి ఆయన జనకుడు అనే రాదు, మీరు టైటిలే పెట్టారు. మీరు మాట్లాడింది కూడా 2 గంటలు మాట్లాడారు కదా సార్. మీరు మాట్లాడి అరమాయిక్ నుంచి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అరమాయిక్ కన్నా దేశ బ్రాహ్మీ ముందుకు వెళ్ళేసరికి లేదు చూసుకుంటున్నారు. అనలేదు అనట్లేదు. వీళ్ళకి ఇంతకీ సమస్య ఏంటంటే, ఇప్పుడు రాసిన అనట్లేదు ఇప్పటికీ రామాయణం, మహాభారతం, వేదాలు, దేవనాగరి లిపి ఆర్ ఎనీ సంస్కృత లిపి ఒరిజినల్ ప్రతులు లేవు. అది వీళ్ళ సమస్య. అందుకని నమ్మలేకపోతున్నారు. ఆ పుస్తకానికి అయితే కాపీల మీద కాపీలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇట్లా ఎవడో క్వశ్చన్ వేస్తాడని చెప్పి వాళ్ళు చక్కగా రాసుకున్నారు. కాపీల మీద కాపీలు మార్చేసి రాసుకున్నా కూడా అమ్ముతారు వీళ్ళు. సార్ ఒక్కసారి ఇక్కడ కింద రాసుంటే హిస్టరీ ఇన్స్క్రిప్షన్స్ దమ్మా అని హైలైట్ చేసి రెడ్ అక్షరాల్లో ఉంది సార్. అసలు ఈ దమ్మా అనేది ఒక లిపట అంటే దమ్మా అనేది ఒక లిపేట. దమ్మా అనేది ఒక లిపి అని చెప్తున్నారు వాళ్ళు. అసలు దమ్మా లిపి అనేదే లేదు అని వాళ్ళు చెప్తున్నారు సార్. కావాలంటే ఒక 10 సెకండ్స్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ అంటాడు, ఆ వాయిస్ వస్తుంది చూడండి. దమ్మా అనేది ఒక లిపేట. మాట్లాడి అరమాయిక్ నుంచి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అరమాయిక్ కన్నా దేశ బ్రాహ్మీ ముందుకు వెళ్ళేసరికి లేదు చూసుకుంటున్నారు. వీళ్ళకి ఇంతకీ సమస్య ఏంటంటే, ఇప్పుడు రాసిన రామాయణం, మహాభారతం, వేదాలు, దేవనాగరి లిపి ఆర్ ఎనీ సంస్కృత లిపి ఒరిజినల్ ప్రతులు లేవు.
అది వీళ్ళ సమస్య, అందుకని నమ్మలేకపోతున్నారు. అదే అండి. ఆ పుస్తకానికి అయితే కాపీల మీద కాపీలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇట్లా ఎవడో క్వశ్చన్ వేస్తాడని చెప్పి వాళ్ళు చక్కగా రాసుకున్నారు. కాపీల మీద కాపీలు మార్చేసి రాసుకున్నా కూడా అమ్ముతారు వీళ్ళు. సార్ ఒక్కసారి ఇక్కడ కింద రాసుంటే హిస్టరీ ఇన్స్క్రిప్షన్స్ దమ్మా అని హైలైట్ చేసి రెడ్ అక్షరాల్లో ఉంది కదా. అసలు ఈ దమ్మా అనేది ఒక లిపట అంటే అసలు దమ్మా అనేదే ఒక లిపి, అదొక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది లిపి. అసలు అశోకుడి కాలంలో ఆయన రాతి పలకల మీద దాని గురించి నేను చెప్తాను సార్. ఆయన ఏదైతే ఉందో ఈ బుద్ధిజం ప్రొపగేట్ చేయడానికి ఉపయోగించిన ఏదైతే ఉందో దాన్ని అశోకుడు కాలంలో వాడిన దాన్ని దమ్మ లిపి అని పిలిచేవారు. అంతే తప్ప అది ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టు. సరే ముందుకెళ్దాం సార్ మనం. కరోస్టీ గురించి మాత్రం ఇదంతా సోదండి. చాలు సార్. ఓకే, సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రతిపాదన ఇది. మరి మీరు ఏమంటారు? మైక్ పనిచేస్తుందా? హలో, వస్తుందా? వాయిస్ వస్తుందా? ఒక్క నిమిషం అండి. ఓకే, వాయిస్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఏమంటారండి? అసలు మీరు జనాల్ని కన్ఫ్యూజ్ చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏ లిపి తర్వాత ఏ లిపి వచ్చింది అనేది క్లారిటీ ఇవ్వండి సార్. జనాలకి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు అంటున్నారు కనుక అడుగుతున్నాను మీకు అసలు ఏంటి. ఓకే సార్, పీపీటీలోకి వెళ్ళిపోదామా? ఓకే, రైట్. కనబడుతుందా బ్రదర్? కనబడుతుందా? కనబడుతుంది సార్. ఫుల్ స్క్రీన్ చేసేయండి సార్. చేస్తాను. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ నుంచి సబ్జెక్ట్ చెప్తాం సార్. ఓకే, చెప్పండి. అది మనల్ని తీసేయండి సార్. మనల్ని తీసేద్దాం. ఫుల్ స్క్రీన్ చేసేద్దాం. ఓకేనా? రైట్. చెప్పండి. ఓకే, అరమైక్ నుంచి బ్రాహ్మీ లిపి వచ్చింది. అది జగమెరిగిన సత్యం. అది కొంతమందికి తెలియకపోతే దానికి బాధ్యులం మేము కాదండి ఈ సంగతి. మరి ఈ బ్రాహ్మీ లిపి అనేది ఎందుకు దీన్ని మనం ఇంతగా స్ట్రెస్ చేస్తున్నాము? వారైనా కూడా ఎందుకు ఈ బ్రాహ్మీ లిపి కోసం ఫైట్ చేస్తున్నారు అంటే, మన భారతదేశంలో 3వ శతాబ్దం కన్నా ముందు వరకు ఒక స్టాండర్డ్ గా లిపి మనకి ఉన్నట్లుగా దాఖలాలు దొరకట్లేదు. ఓకే, 3వ శతాబ్దం ముందు 3వ శతాబ్దం బీసీ, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం బీసీ. ఓకే, రైట్. అంతకన్నా ముందు సింధు నది నాగరికతలో ఉన్న హరప్పన్ లిపి ఏదైతే అంటారో, లేకపోతే ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ అని చిత్రలిపి ఏదైతే ఉందో అది మాత్రమే ఉండేదండి. మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. రైట్. సింధు నది నాగరికత పడిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా అది కూడా కనుమరుగైపోయింది. ఓకే, రైట్. తరువాత 3వ శతాబ్దం నుండి ఈ బ్రాహ్మీ లిపి అనే లిపి మన భారతదేశంలో ఫేమస్ అవుతూ వచ్చింది. ఓకే. దీన్ని ఫేమస్ చేయడానికి గల ముఖ్య కారకుడు అశోక చక్రవర్తి. ఈ అశోక చక్రవర్తి ముఖ్య కారకుడు, ఎందుకంటే శిలాశాసనాలు బ్రాహ్మీ లిపిలోనే చేయించాడు ఆయన. ఓకే. ఈ బ్రాహ్మీ లిపి తరువాత కాలంలో చాలా భాషలు, ఇప్పుడు మనం తెలుగు ఏదైతే రాస్తున్నామో దానికి తల్లి భాష బ్రాహ్మీయే. ఓకే, రైట్. తమిళ అయినా, కన్నడ అయినా, గుజరాతీ అయినా, మరాఠీ అయినా, పంజాబీ అయినా, బెంగాలీ అయినా, అస్సామీ అయినా, ఏదైనా సరే, ఒడియా అయినా, అన్ని లిపులు ఈ బ్రాహ్మీ లిపి నుంచే వచ్చాయండి. ఓకే. అందుకని దీన్ని మనసులో పెట్టుకొని అశోక ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్స్ అన్నాను, కానీ అశోక ది ఫాదర్ ఆఫ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ అని నేను అనలేదు సార్. ఓకే, ఫస్ట్ క్లారిటీ ఇచ్చారు మీరు. ఓకే, రైట్ అండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ
మనం ఏదైతే ప్రోగ్రామ్ మనం అశోక ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అని నేను అన్నాను, ఇక్కడ నేను ఎక్కడన్నా అశోక ద ఫాదర్ ఆఫ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ అన్నానా సార్ నేను? అనలేదండి, ఇండియన్ స్క్రిప్ట్ అన్నారు మీరు. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ రాసాక పైన అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ క్లియర్ కనబడుతుంది కదండి పోస్టర్ మీద. ఇండియన్ స్క్రిప్ట్ అంటే మీరు ఏదైనా స్క్రిప్ట్ తీసుకోండి, మీరు తమిళ్ తీసుకోండి, మన తెలుగు తీసుకోండి, దేవనాగరి తీసుకోండి, లేకపోతే శారదా లిపి తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అవన్నీ వచ్చినాయి. వాటికి తల్లి లిపి బ్రాహ్మీనే కాబట్టి ఆ బ్రాహ్మీని ఫేమస్ చేసింది అశోకుడు కాబట్టి అశోక ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అన్నాను. తప్పే ఉంది అందులో? అంటే మీరు బ్రాహ్మీ అన్నాయేమో అని ఆయన ఫీల్ అయ్యారేమో. నేను అనని దాన్ని అన్నానని ఎలా అంటారు సార్? సరే పోస్టులు సరిగ్గా చూడలేదేమో వీళ్ళు, మరి మనం పెట్టే పోస్టులు సరిగ్గా చదవలేదేమో సార్. పోస్టరే కాదండి, వారు పెట్టిన వారి కాగితాలు, వారు ఏదైతే డాక్యుమెంట్స్ వారు ప్రజెంట్ చేశారో, వాళ్ళు ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సరిగ్గా చదవలేదు సార్. వారు కూడా దాన్ని చదవలేదు సరిగ్గా. ఓకే ఓకే రైట్. అంటే మీరు సరిగ్గా ఏదైనా సరే ఒక ప్రతిపాదన చేసినప్పుడు వారు సరిగ్గా ఆలోచించడం కానీ, మనం భాస్కర్ రాజుతో మనం డిబేట్ చేసినప్పుడు కూడా ఆయన మనం ప్రజెంటేషన్ ఎంత ఇచ్చినా సరే ఫైనల్ గా ఇంతవరకు ఆర్యన్ ఎవరు అని తెలియలేదు అన్నాడండి సడన్ గా. అంటే వీళ్ళు ఏది కూడా సరిగ్గా చూడడం కానీ సరిగ్గా చదవడం కానీ చేయరేమో. మామూలుగా వాళ్ళు గ్రంథాలు సరిగ్గా వాళ్ళు చదవరు, అంటే చదవడం అనేది వాళ్ళు నిర్లక్ష్యంగా ఏదైనా సరే నిర్లక్ష్య వైఖరిగా చదువుతున్నారేమో అని నా డౌట్ అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. మోడర్న్ డిసెండెంట్స్ ఈ దమ్మకు వస్తానండి. దమ్మ అనేది అసలు ఒక లిపే కాదు, వీళ్ళు రెడ్ కలర్ లో హైలైట్ చేశారు దమ్మా లిపి అని చెప్పి, ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పి కింద దమ్మ అని రాశారు అన్నారు కాబట్టి నేను నెక్స్ట్ దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను సార్. ఓకే రైట్ రైట్ అండి, ఎందుకంటే మన వీక్షకులకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి. ఇందులో చూడండి, బ్రాహ్మీ ద మోడర్న్ డిసెండెంట్స్ ఆఫ్ బ్రాహ్మీ, ఈ బ్రాహ్మీ లిపిలో నుంచి ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చాయో చూడండి. అవును. అందుకని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అన్నాను నేను. ఓకే రైట్ అండి. రైట్. నెక్స్ట్, ఈ బ్రాహ్మీ లిపి సౌత్ ఏషియాలో కూడా, అంటే చైనాకి, లేకపోతే సుమాత్రా, జావా, బోర్నియో, సెలబ్స్, జపాన్ దాకా వెళ్ళిపోయింది ఈ బ్రాహ్మీ లిపి. ఓకే రైట్. ఈ బ్రాహ్మీ లిపితో పాటు కరోష్టి కూడా వెళ్ళింది బ్లూ లైన్ లో చూడండి. బ్లూ లైన్ లో కరోష్టి. ఓకే రైట్ రైట్ అండి. యా, నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇది ఇంకొక పిక్చర్, అంటే ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ కి కూడా ఏ అక్షర రూపంలో వెళ్ళాయో మీకు అక్కడ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఒక బ్రాహ్మీ లిపిలో ఉన్న కా అక్షరం తీసుకొని, ఎక్కడెక్కడ కాలన్నీ చూపిస్తున్నారు, కాలన్నీ. రైట్ అండి. ఇప్పుడు దమ్మా లిపి అనేది లేనే లేదు, అసలు దమ్మా లిపి ఏంటండి అసలు మరీను అని అన్నారు కదా. ఈ బుక్ పేరు ఎడిక్ట్స్ ఆఫ్ అశోక విత్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బై శ్రీనివాసమూర్తి ఏఎన్ కృష్ణ అయ్యంగార్ గారు 1950లో 1950లో దగ్గర 72 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అండి. నెక్స్ట్ అండి, ఇందులో అశోక చక్రవర్తి రాయించిన మొట్టమొదటి శిలాశాసనంలోనే మీరు జూమ్ చేస్తారా సార్? ఫస్ట్ హిందీ అంటే దేవనాగరి స్క్రిప్ట్ లో ఉన్న ప్రాకృత్ లాంగ్వేజ్ ఇది. ఈ దేవనాగరి లిపిలో ఉన్న ప్రాకృత్ స్క్రిప్ట్ లో ఏం చెప్తున్నాడు అశోకుడు ఇక్కడ, అశోక చక్రవర్తి? ఇయం దమ్మ లిపి దేవానాం పియోనా పియదాసిన లిఖిత. ఈ ఇన్స్క్రిప్షన్స్ దేవానాం పియదాసి అంటే అశోకుడినైన నేను, ఇయాం దమ్మ లిపి ఈ దమ్మ లిపిలో నేను రాయిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు అశోకుడిని ప్రశ్నించాలి, నన్ను కాదు. ఇంగ్లీష్ లో చూడండి, ఇక్కడ ఇయాం దమ్మ లిపి దేవానాం పియేన పియదాసిన లిఖిత. ఈ లిఖిత రూపంలో దమ్మ లిపిలో నేను దేవానాం పి అని రాయిస్తున్నాను. ఏమని రాయిస్తున్నాడు? హిద నా కిచి జీవే
అలభితు పజోహి తవియే అంటే ఇక్కడ యానిమల్ సాక్రిఫైస్ చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన. ఓకే 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 బౌద్ధులో యానిమల్ సాక్రిఫైస్ ఉండదు కనుక చెప్తున్నాడు అన్నమాట. ఓకే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. ఓకే దీన్ని కూడా జూమ్ చేస్తారా? ఖచ్చితంగా హిందీయా? ఇప్పుడు హిందీకి వచ్చేసరికి ఇయం ధర్మలిపి, ధర్మ అయింది అక్కడ చూడండి, ధర్మలిపి దేవానాం పియానాం ప్రియోణ ప్రియదాశిన లిఖిత ఇహ నా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నో యానిమల్ సాక్రిఫైస్ అని చెప్తున్నాడు. రైట్ అండి. అడిగితే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం సార్. ఇంగ్లీష్ అశోక్ని అడగాలి, మనల్ని కాదు. ఓకే రైట్. దమ్మలిపి లేదంటారేంటి? మనం ఏదో అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని మనం గలిబిలి చేస్తున్నాం అంటారేంటి? తర్వాత ఈ ఒడిస్సా డిస్ట్రిక్ట్ గ్యాజెట్ ని నేను తీసుకున్నాను, ఇది వాళ్ళదే, స్క్రీన్ షాట్ చూడండి. ఈ ఒరిస్సా డిస్ట్రిక్ట్ గ్యాజెట్ ని నేను తీసుకున్నాను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మరి కేపీ జైస్వాల్ గారు మరి ఏం చెప్పారు అనేది వాళ్ళు తీసుకున్నారు. కేపీ జైస్వాల్ గారిని ఎవ్వరూ ఒప్పుకోలేదు, ఆయన గారి ప్రతిపాదనని ఎవ్వరూ ఒప్పుకోలేదు, నమ్మలేదు అని ఆయన అంటున్నాడు. అంటే నేను అంటున్నాను, ఆయన కేపీ జైస్వాల్ గారి దీన్ని ఎవరు ఒప్పుకోకపోతే ఒడిశా గ్యాజెట్ డిస్ట్రిక్ట్ గ్యాజెట్ ఎందుకు రాస్తుంది అని అడిగారు ఆయన, మనల్ని ప్రశ్నించారు. మంచి ప్రశ్నే కాదనట్లే. దానికి సమాధానం నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. ఒడిశా గ్యాజెట్ నుంచి నేను కూడా డౌన్లోడ్ చేశా. రైట్ అండి. ఇప్పుడు దీన్ని జూమ్ చేయండి సార్, పై భాగం చూపించండి. ట్రేసెస్ ఆఫ్ ప్రిమిటివ్ హ్యూమన్ హ్యాబిటాట్, ఇది విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఓకే. విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్ లో కొన్ని బొమ్మలు చూపించి వీళ్ళు లిపి అన్నారు కదా, దాని గురించి చెప్తున్నాను సార్. అది లిపి కాదు సార్, చూడండి ఒకసారి. దేర్ ఈస్ అ రాక్ షెల్టర్ అండ్ రాక్ ఆర్ట్ సైట్ అటాప్ అ హిల్, అంటే ఒక కొండ పైన ఒక రాక్ షెల్టర్ ఉంది, అందులో రాక్ ఆర్ట్ ఉంది అని చెప్పారు అక్కడ ఫస్ట్ లైన్ లో. ఓకే. రాక్ ఇన్స్క్రిప్షన్ అని ఎక్కడన్నా రాశారా? లేదండి. ఇక్కడ సైట్ రాక్ ఆర్ట్ సైట్ అని ఉంది. రాక్ ఆర్ట్ సైట్, అది రాక్ ఆర్ట్ సైట్ ని సరే ఓకే సరే. నెక్స్ట్ కింద నేను మళ్ళీ అండర్లైన్ చేశాను చూడండి. ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కేవ్ దేర్ ఆర్ సమ్ ఇన్స్క్రైబ్డ్ రాక్ ఆర్ట్. ఓకే. ఇన్స్క్రైబ్డ్ రాక్ ఆర్ట్ అంటే చెక్కబడిన రాతి యొక్క చిత్రాలు లేకపోతే కళాకృతులు. ఓకే. ఇన్స్క్రైబ్డ్ రాక్ ఆర్ట్ డెపిక్టింగ్ వేరియస్ జామెట్రికల్ ఫిగర్స్, రకరకాల మరి ఫిగర్స్ దాంట్లో కనపడుతున్నాయి, ఆకారాలు. క్రెసెంట్ లైక్ షేప్, అర్ధచంద్రాకారం షేప్ లో ఉన్నాయి. పాయింటింగ్ ఎట్ హ్యూమన్ హ్యాబిటేషన్, ప్రజలకు వెళ్ళి చూపిస్తున్నట్టుగా. అండ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టైమ్స్. సచ్ రాక్ ఆర్ట్ అంటే రాళ్లపై చెక్కబడిన ఆ కళాకృతులు హ్యావ్ బీన్ లొకేటెడ్ అట్ బతీలా నియర్ బార్కోటే ఆల్సో. వేరే ప్రదేశాల్లో కూడా దొరికాయట. కానీ వీళ్ళు ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నారు చూడండి, కింద కింద మీకు అండర్లైన్ చేసి పంపించాను. కానీ డాక్టర్ కేపీ జైస్వాల్ రెనౌడ్ జియో ఆర్కియాలజిస్ట్, ఇక్కడ నాకు ప్రాబ్లం ఉందండి. ఏంటది? కేపీ జైస్వాల్ గారు ఆయన లాయర్ అండి, ఆయన ఒక అడ్వకేట్ అండి. ఓకే. ఆయనని మనం ఒక హిస్టారియన్ గా మనం పరిగణించవచ్చు. ఓకే. రైట్ అండి. ఓకే. తర్వాత మరి ఇంకొక హిస్టారియన్ అయిన మజుందార్ గారు ఉన్నారు కదా. ఓకే. మజుందార్ గారు ఈయన గారిని తో చాలా వారిచ్చారు. ఏమని? మీరు హిస్టరీ రాశారు కరెక్టే, మీరు ఏదైతే గుప్తుల హిస్టరీ రాశారో దాంట్లో ఫ్యాంటసీ ఎక్కువగా కలిపారు, అంత ఫ్యాంటసీ కలిపే అవసరం లేదు, కల్పితాలు మీ ఇష్టం వచ్చినట్టుగా రాసేశారు అని చెప్పి ఆర్సి మజుందార్ గారు అనుకుంటా, మజుందార్ గారు ఈయన గారిని అన్నారు. ఎవరు? కేపీ జైస్వాల్ గారిని. కానీ జైస్వాల్ గారు జియో ఆర్కియాలజిస్ట్ కాదండి, ఇది బై మిస్టేక్ ఇక్కడ పడిందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఆయన హిస్టారియన్,
ఏపీ జైస్వాల్ గారు హిస్టారియన్ అంతవరకే, ఆయన జియో ఆర్కియాలజిస్ట్ కాదండి. ఆఫ్టర్ థొరో ఎగ్జామినేషన్ ఇన్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ ఇండియన్ యాంటిక్విటీ వాల్యూమ్, ఇది ఒపైన్డ్, నేను ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి, ఒపీనియన్ ఇచ్చాడు ఆయన. ఒపైన్డ్ అంటే ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు, ఓకే ప్రూవ్ చేశారు అని రాయలేదు ఇక్కడ. ఓకే ఓకే ఆయన అభిప్రాయం చెప్పాడు. అభిప్రాయాన్ని ఏమని అభిప్రాయం పడ్డారు? ఈ క్యారెక్టర్స్ ఇన్ విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్స్ బిలాంగ్ టు అ పీరియడ్ ఇంటర్మీడియరీ బిట్వీన్ మోహెంజదారో అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ బ్రాహ్మీ. ఇది బ్రాహ్మీ లిపికి మరియు హరప్పా మోహెంజదారోలో ఉన్న ఆ లిపికి మధ్యలో ఉన్నది, ఆ మధ్యలో ఈ రూపంలో ఉన్నది అని ఆయన ఒపీనియన్ చెప్పారు. ఆయన ఒపీనియన్ చెప్పారు ఆయన. ఓకే రైట్, ఆయన ఉద్దేశాన్ని చెప్పారు, ఆయన ఉద్దేశాన్ని చెప్పారు. రైట్ అండి. ఓకే దీన్ని పట్టుకొని ఇది కన్క్లూడ్ అయిపోయింది, ఆయన ప్రూవ్ చేసేసారు అని మీరు మాట్లాడడం జరిగింది. సరే, ఆయన ఏం ప్రూవ్ చేశారు? మరి మన భారతదేశ ప్రభుత్వం ఏమంటుంది? మరి భారతదేశ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం ఒప్పుకుందా లేదా అవి కూడా చూద్దాం సార్. నెక్స్ట్ అండి, ఇందులో ఏమన్నారంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం రాసిందంటే 7th century BC అంటిల్ ద 7th century. మీరు దాన్ని కొంచెం జూమ్ చేయండి సార్, కింద పారాగ్రాఫ్ ది. ఇది వాళ్ళే చూపించింది. ఇక్కడ చూడండి, నేను ఎల్లో కలర్ లో హైలైట్ చేశాను. 7th century BC లో అరమైక్ వచ్చింది. 7th century BC లోనే కదా అని అన్నారు. కానీ ఇక్కడ దీని అర్థం ఇది కాదు. నేను చెప్పాను కదా, వారు ఏదైతే మనకు ప్రెజెంట్ చేశారో దాన్ని వారే కరెక్ట్ గా చదవలేదు సార్. ఇక్కడ ఏం రాసిందో నేను చదువుతున్నాను చూడండి. అరమైక్ ఈజ్ అ సెమిటిక్ లాంగ్వేజ్. ఏదో ఒక లాంగ్వేజ్ ఉంది, సెమిటిక్ అంటారు దాన్ని, రైట్? ఓకే, నేను ముందు చెప్తాను సెమిటిక్ లాంగ్వేజ్ అంటే. అరమైక్ ఈజ్ అ సెమిటిక్ లాంగ్వేజ్ విచ్ వాజ్ ద లింగ్వా ఫ్రాంకా of much of the Near East from about 7th century BC until the 7th century AD. ఇలా మొత్తం మనం దీన్ని చదవాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అరమైక్ అనేది ఒక సెమిటిక్ లాంగ్వేజ్. ఓకే, ఇది లింగ్వా ఫ్రాంకా అయింది. లింగ్వా ఫ్రాంకా అంటే అది తరలించబడి ఒక కామన్ భాషగా అయ్యింది. ఎవరితో? అరబ్బులతో. ఓకే, రైట్ అండి, అరబ్బు వారితో. ఎప్పుడు? 7th century AD లో, BC లో. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూద్దాం. చూడండి, నేను తప్పు చెప్తే మీరు అప్పుడు నన్ను అనొచ్చు. మనల్ని ఒక్కసారి చూపించండి సార్. ఇల్లుస్ట్రేటెడ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, రైట్ అండి. చాలా పెద్ద ఇది. ఇందులో ఎవ్రీథింగ్ ఉంటుంది, విత్ ఫోటోస్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇదొక డిక్షనరీ, రైట్ అండి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ. ఓకే, ఈ 2 డిక్షనరీ చాలండి, బ్రహ్మాండంగా చాలు. ఇదొకటి తెలుగు డిక్షనరీ ఉంది. ఓకే, రైట్. ఇందులో లేదు. ఇప్పుడు చూద్దాం డిక్షనరీ ఏం చెప్తుందో చూద్దాం. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మనకి ఏం చెప్తుందంటే, ఇల్లుస్ట్రేటెడ్ డిక్షనరీ మొట్టమొదటి ఏంటంటే సెమిటిక్ అంటే ఏంటో చూద్దాం. సెమైట్ అంటే కొంచెం సెమిటిక్ వచ్చేసామా? లేదు, సారీ, కరెక్టే చెప్పారు. కొంచెం జూమ్ చేయండి. లింగ్వా ఫ్రాంకా అంటే దాని అర్థం ఏంటి? లింగ్వా ఫ్రాంకా అంటే a language adopted as a common language between speakers whose native languages are different. Native language అంటే ఇప్పుడు నేనున్నానండి, నా నేటివ్ లాంగ్వేజ్ తెలుగు. మరి ఇప్పుడు నేను చెన్నై వెళ్ళాను అనుకోండి, అక్కడ నేటివ్ లాంగ్వేజ్ తమిళ్. ఓకే, మా ఇద్దరికి లింగ్వా ఫ్రాంకా ఏమవుతుంది? ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, కామన్ లాంగ్వేజ్. కామన్ లాంగ్వేజ్. సో ఇద్దరికి వచ్చిన లాంగ్వేజ్ అనొచ్చు. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి, లాస్ట్ స్లైడ్ లోకి వెళ్ళండి.
లాస్ట్ టైం వెళ్ళిపోనా? లాస్ట్ అంటే వెనకాలది, దీనికన్నా ముందుది. ఓకే ఓకే Yes. రైట్. ఇక్కడ ఏముంది, అరమైక్ ఈజ్ అ సెమిటిక్ లాంగ్వేజ్ విచ్ Hmm. వాజ్ అ లింగ్వా ఫ్రాంకా, అంటే కామన్ లాంగ్వేజ్ ఆఫ్ మచ్ ఆఫ్ ద నియర్ ఈస్ట్ ఫ్రమ్ అబౌట్ 7th century BC. కామన్ లాంగ్వేజ్ అయింది. when it Okay. was largely replaced by Arabic classical or imperial Aramaic. అర్థమైందండి? అంటే అరమైక్ 7వ శతాబ్దంలో పుట్టిందని దాని అర్థం కాదు. ఓకే ఓకే. అంటే దాని అర్థం అదేనా? కామన్ లాంగ్వేజ్ అయింది 7వ శతాబ్దం నుంచి, 7వ శతాబ్దం బీసీ నుంచి 7వ శతాబ్దం ఏడు వరకు ఆ మధ్యలో ఈ కాలంలో ఇది కామన్ లాంగ్వేజ్ అయ్యింది. అవును, ఎస్ రైట్ అండి. నెక్స్ట్ వెళ్దామండి. ఇది చూపించాం కదా లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటో. సరే, ఇది ఒకటి, దీన్ని కూడా చూపించి ఏమన్నారంటే మరి ఈ అరమైక్ కరౌస్టి గురించి అడిగాము, అదంత పెద్ద ఇదేం లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు బ్రాహ్మీ నుంచే ఈ మన అరమైక్ నుంచే బ్రాహ్మీ వచ్చినప్పుడు మరి ఈ అరమైక్ నుంచి కరౌస్టి కూడా ఎలా వచ్చింది? కరోస్టి మాత్రం అరమైక్ నుంచే వచ్చింది అంటున్నారు కదా అని అన్నారు. కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నేను దాన్ని రౌండ్ చేశాను, కావాలంటే చూడండి. ఇక్కడ ఏముందంటే నార్త్ సెమిటిక్ అరమైక్ అని ఉంది. నార్త్ సెమిటిక్ అరమైక్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే 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 ఓకే. నార్త్ సెమిటిక్ అరమైక్. కరోస్టి ఎప్పటికైనా రైట్ నుంచి లెఫ్ట్ రాస్తారు, బ్రాహ్మీ లెఫ్ట్ నుంచి రైట్ రాస్తారండి. లెఫ్ట్ నుంచి రైట్, కరోస్టి నుంచి. ఓకే రైట్. ఓకే ఓకే. ఇప్పుడు మనకి దేవనాగరి లిపి అని ఏదైతే అంటున్నారో ఇది బ్రాహ్మీ నుంచే వచ్చింది, రైట్? ఓకే. నెక్స్ట్ వెళ్దామండి. ఇప్పుడు నార్త్ సెమిటిక్ అరమైక్ అన్నాం కదా, ఇప్పుడు సెమిటిక్ అంటే ఏంటో చూద్దాం. కొంచెం జూమ్ చేయండి, ఇదే డిక్షనరీలో నేను ఉన్నది. సెమైట్ అంటే ఏంటంటే a member of any of the people supposed to be descendant from Shem, okay, son of Noah. okay. డిక్షనరీలో వచ్చారు ఇది, నేను నా సొంతగా నేను చెప్పట్లేదండి. నోవా డిక్షనరీ. yes yes. నోవా అంటే ఆది కాండము 10వ అధ్యాయము 21వ వచనంలోని రిఫరెన్స్ చెప్తూ ఈ సెమైట్స్ అంటే ఎవరనేది మనకు డిక్షనరీ చెప్తుంది. ఓకే. ఇంక్లూడింగ్ ఎస్పెషల్లీ ద జ్యూస్, అరబ్స్, అసిరియన్స్, బాబిలోనియన్స్ అండ్ ఫినిషియన్స్. ఓకే. కింద సెమిటిక్ అని ఉంది, నార్త్ సెమిటిక్ అన్నారు కదా. ఓకే. సెమిటిక్ అంటే ఏంటి? ఆఫ్ ఆర్, ఇది అడ్జెక్టివ్, పైదేమో నౌన్ అన్నమాట. రిలేటింగ్ టు సెమైట్స్, ఎస్పెషల్లీ ద జ్యూస్, ఆఫ్ ఆర్ రిలేటింగ్ టు ద లాంగ్వేజెస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇంక్లూడింగ్ హీబ్రూ అండ్ అరబిక్. ఓకే. ఇప్పుడు సెమిటిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? హీబ్రూ లాంగ్వేజ్, ఫినిషియన్, లేకపోతే ఈ అరమైక్, ఇవన్నీ వచ్చే ఆ గ్రూప్, అంటే షేమ్ కుమారులు మాట్లాడిన భాష లేకపోతే రచించిన లిపినే సెమిటిక్ లాంగ్వేజ్ అంటున్నారు, లేకపోతే సెమిటిక్ స్క్రిప్ట్ అంటున్నారు. ఓకే 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 రైట్. నేను చెప్పట్లేదు. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ అండి. సరే, ఇది బ్రిటానికా నుంచి తీసుకున్నానండి, సింపుల్ గా చూపించాను. నేనేమి వికీపీడియాలో నుంచి చూపించినంత మాత్రాన నాకు అదేం పెద్ద, అంటే వికీపీడియాలో నుంచి చూపించడం నాకేమి పెద్ద సరదా కాదు. ఏంటంటే పుస్తకాల నుంచి, ఆర్టికల్స్ లో నుంచి, జర్నల్స్ లో నుంచి మనం పేజీలు చదవడానికన్నా ప్రేక్షకులకి ఈజీగా అర్థమవుతుంది, ఒక్క పారాగ్రాఫ్ తో అయిపోతుందని నేను వికీపీడియాలో నుంచి చూపించడం జరిగిందే గానీ, రైట్ అండి, ఇది వికీపీడియా కాదండి, ఇది బ్రిటానికా సైట్ నుంచి నేను చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం రాసింది. నార్త్ సెమిటిక్ ఆల్ఫాబెట్ అంటే ఏంటో. ద ఎర్లియస్ట్ ఫుల్లీ డెవలప్డ్ alphabetic రైటింగ్ సిస్టమ్, ఫుల్లీ డెవలప్ అయిన సిస్టమ్. ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ సిరియాలో యూజ్ చేసేవారంట. యాజ్ ఎర్లీ యాజ్ 11th century BC. 700 కాదు, 11th century BC. ఓకే. 11th century BC అండ్ ఈస్ ప్రాబబ్లీ ancestral. ఒకరి తర్వాత ఒకరికి సంక్రమించింది. ప్రాబబ్లీ ancestral, either directly or indirectly to all subsequent alphabetic scripts. Okay. With the possible exception of those scripts classified as South Semitic కూడా ఉందండి. ఓకే ఓకే ఓకే. నార్త్ సెమిటిక్, సౌత్ సెమిటిక్. ఓకే. సౌత్ సెమిటిక్ కూడా ఉంది. సౌత్ సెమిటిక్ లో ఎథియోపిక్, సేబియన్ ఇవి వస్తాయి, రైట్ అండి. ఓకే.
తర్వాత అపరెంట్లీ రిలేటెడ్ టు అర్లియర్ రైటింగ్ సిస్టమ్స్ సీన్ ఇన్ ద కానానైట్, కానాను వారి స్క్రిప్ట్ నార్త్ సెమిటిక్ కిందనే వస్తుంది. సినాయిటిక్ ఇన్స్క్రిప్షన్ అంటే మనకి సీనాయి పర్వతం దగ్గర సినాయిటిక్ ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, ఇవి కూడా నార్త్ సెమిటిక్ కిందే వస్తుంది. నార్త్ సెమిటిక్ గేవ్ రైజ్ టు ఫినీషియన్ అండ్ అరమైక్ ఆల్ఫాబెట్స్, విచ్ ఇన్ టర్న్ డెవలప్డ్ ఇన్ టు ద యూరోపియన్ గానీ సెమిటిక్ గానీ ఇండియన్ ఆల్ఫాబెట్స్ కూడా ఈ నార్త్ సెమిటిక్ నుంచే వచ్చాయి అని బ్రిటానికా చెప్తుంది. మనం నమ్మద్దు దీన్ని, నమ్మద్దు. ఎందుకంటే బ్రిటానికా వాళ్ళు చెప్తున్నారు, మన వాళ్ళు చెప్పింది కాదు కదా. మన భారతదేశ యొక్క అక్షరమాల కూడా ఈ నార్త్ సెమిటిక్ నుంచే వచ్చిందని బ్రిటానికా వారు చెప్తున్నారు, మనం నమ్మద్దు. రైట్. నార్త్ సెమిటిక్ హ్యాడ్ 22 లెటర్స్, 22 అక్షరాలు మాత్రమే ఉన్నాయి, ఆల్ రిప్రజెంటింగ్ కాన్సనెంట్స్. అంటే మనకి కక్క గగ్గ ఇని చచ్చ జజ్జన టటడడ్డన పప బబమ యార ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ టటడడ్డన తత దద్దన యార లవశేష షాహ అలాంటివి 22 ఉన్నాయి. లేవు, వవెల్స్ లేవు. అండ్ వాజ్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, అంటే మనకి ఉల్టా అన్నట్టు. రైట్. నెక్స్ట్ వెళ్ళిపోదామండి. అయితే నన్ను ఇంకొకసారి మీరు చూపించాలి సార్ ప్లీజ్. నా దగ్గర ఈ పుస్తకం ఉందండి, బ్రాహ్మి. ఇది దగ్గర దగ్గర ఒక 1200 ఉంటుందండి ఈ బుక్. రైట్ అండి. ఈ బుక్ లో ఈ సెక్షన్ లో ఇక్కడ రైట్ మీరు చదవగలుగుతున్నారా? ఇక్కడ ఏముందో చదవగలుగుతున్నారా? లిస్ట్ ఆఫ్ బ్రాహ్మి ఉంది కలమట్లో. లిస్ట్ ఆఫ్ బ్రాహ్మి డిసెండెంట్స్. లిస్ట్ ఆఫ్ బ్రాహ్మి డిసెండెంట్స్. ఈ బుక్ లో ఉంది, నేను రాసింది కాదు. అంకిత రాయ్ అండ్ మలై మండల్ బ్రాహ్మి గురించి రాస్తున్నారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో పెట్టాను చూడండి, ఫోటో తీసి పెట్టాను, ఈ బుక్ లో ఉన్నది. రైట్. ఏం చెప్తున్నారు ఇందులో? ఫస్ట్ ఏం పేరు సార్ చదవండి. కరోష్టి ఎక్కడి నుంచి పుట్టిందంటే సార్ బ్రాహ్మి. ఇప్పుడు కరోష్టి బ్రాహ్మి నుంచి పుట్టిందని మీరు చెప్తున్నారు బుక్ లో. మరి చూసేద్దామా మరి బ్రాహ్మి ఎక్కడి నుంచి పుట్టిందో? చూసేద్దామండి బ్రాహ్మి ఎక్కడి నుంచి పుట్టిందో. కరోష్టి అనేది బ్రాహ్మి నుంచే వచ్చిందని వీళ్ళు పుస్తకంలో చెప్తున్నారు. నేను నమ్మట్లా, మీరు నమ్మబాకండి. ఎవరు నమ్మద్దు. రైట్, ఎవరు నమ్మద్దు. మనం ఇంకొన్ని చూద్దాం. రైట్. ఇప్పుడు మన భారతదేశం ఏదన్నా, మన భారత ప్రభుత్వం ఏదన్నా ప్రతిపాదిస్తుంది లేకపోతే ఏదన్నా చెప్తుంది అన్నప్పుడు అది కరెక్టా కాదా, దాన్ని మనం నమ్మాలా వద్దా చెప్పండి? ఖచ్చితంగా నమ్మాలండి. నమ్మాలి కదా. నా దగ్గర ఈ జర్నల్ ఉంది చూడండి, ఇది మీకు క్లియర్ గా కనపడదు అనుకుంటా. ఐ హావ్ అ కంప్లీట్ డీటెయిల్ ఫైల్. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ నా దగ్గర ఉన్నాయి. రైట్ అండి. ఇండియన్ కల్చర్ ఇక్కడ మీకు ఇండియన్ ఎంబ్లమ్ ఉంది. ఇండియా ఎంబ్లమ్ కనపడుతుంది కదా, నేను చూపిస్తాను, ఇందులో కూడా చూపిస్తాను. సరే, ఇది చూపించండి సార్. బ్రాహ్మి అని మన భారతదేశ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, వారు మాడ్యూల్ లో బ్రాహ్మి స్క్రిప్ట్ ఉంది అదేనా? అంతేనండి. నేను చూపిస్తాను, చూపియండి సార్. చూపిస్తున్నాను. మాకెందుకు సార్, మేము ఎందుకు అబద్ధాలు చెప్తాం? మాకేం వచ్చింది అబద్ధం చెప్తే? అది అలాగే ఉంచండి, మనల్ని తీసేయండి, జూమ్ చేసేయండి, అది ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఎంహెచ్ఆర్డి అని ఉంది అక్కడ. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారి. మీరు కొంచెం జూమ్ చేయండి సార్, దగ్గర నుంచి చూపిద్దాం. మళ్ళీ మనం అబద్ధాలు చెప్తున్నాము. MHRD, an MHRD project under its national mission on education through ICT. తర్వాత ఇటు రైట్ సైడ్ కి వస్తే పాఠశాల, a gateway to all పాఠశాల, a gateway to all post graduate courses. ఇది నేను మొన్న చెప్పాను కదా సార్, నేను పీజీ లెవెల్ సబ్జెక్ట్ చెప్తున్నాను సార్, మీరేమో ఎల్కేజీ క్వశ్చన్ లేసారు సార్ అది అని చెప్పి. సో నేను
మన మీద సెటారికల్ వీడియోస్ కూడా పెట్టారు. పీజీ కోర్స్ చెప్తారా మీ మొహాలకి అది ఇది అని. సరే వాట్ ఎవర్ చలో ఏమంటారు దాన్ని, వాక్ స్వాతంత్రమా ఏమంటారు కదా, వాక్ స్వాతంత్రం ఉంది. అవును ఉంది. సరే ఇండియన్ సబ్జెక్ట్ ఏంటి, ఇండియన్ కల్చర్, రైట్ అండి, ఇండియన్ కల్చర్. నెక్స్ట్ కింద అంటే కొంచెం కింద ప్రాజెక్ట్ ఇండియన్ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే ఏంటంటే రాతి మీద గాని లేకపోతే కాపర్ ప్లేట్స్ గాని లేకపోతే మెటల్ మీద గాని, అంటే గడ పదార్థాలు గట్టిగా ఉండే వాటి మీద, రాళ్ల మీద ఎస్పెషల్లీ వాటి మీద రాసిన ఆ రాతలని ఎపిగ్రఫీ అంటారు. ఓకే, ఇండియన్ ఎపిగ్రఫీ. మాడ్యూల్ పేరేంటి, బ్రాహ్మీ స్క్రిప్ట్. ఇందులో ఏమొస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆరిజిన్, డీసైఫర్మెంట్, ఫీచర్స్ అండ్ థియరీస్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో, రైట్ అండి. మళ్ళీ వచ్చింది చూసారా పాఠశాల, మరి మన ఇండియన్ ఎంబ్లం వచ్చిందిగా. వచ్చిందండి. ఇప్పుడు దీన్ని రాసిన వారు ఎవరో చూద్దాం. ఓకే, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ పి భాస్కర్ రెడ్డి గారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అండి. ఓకే, రైట్ అండి. పేపర్ కోఆర్డినేటర్స్ ఎవరు, ప్రొఫెసర్ పి భాస్కర్ రెడ్డి గారు, సేమ్ ఇందాక పైన ఉన్నవారే. నెక్స్ట్ డాక్టర్ కె మునిరత్నం గారు, డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఎపిగ్రఫీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైసూర్. ఓకే, రైట్ అండి. కంటెంట్ రైటర్ ఎవరు, రజత్ సాన్యాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, రైట్ అండి. తర్వాత ఈ మళ్ళీ సేమ్ కంటెంట్ రివ్యూవర్ కూడా ప్రొఫెసర్ పి భాస్కర్ రెడ్డి గారే. ఇప్పుడు ఇది మనం రచించిందా, కాదు, రచించింది. ఆర్కియాలజిస్ట్స్, ప్రొఫెసర్స్, పెద్దవారు, డాక్టర్స్, చదువుకున్నవారు, డాక్టరేట్స్ ఇన్ ఆర్కియాలజీలో డాక్టరేట్ పొందిన వారు, వీరు రాస్తున్నారు. ఏం రాస్తున్నారో చూద్దాం సార్. ఇంట్రడక్షన్ ఇది వద్దులేండి, అవసరం లేదు ఇది, మేము డైరెక్ట్ గా ఉన్నది. మీరు కొంచెం పైకి అనండి సార్, పైకి చూపించండి. అదిగోండి, దాన్ని మీకు వాటర్ మార్క్ కనపడుతుందా, వాటర్ మార్క్ చూపించండి. పాఠశాల అని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇవన్నీ వాళ్ళవేనండి, మాకు కాదు, రైట్ అండి. ఇక్కడ దీని గురించి బ్రాహ్మీ లిపి గురించి చెప్తూ ఉన్నారు. అది ఆగండి, మీరు అలా వెళ్ళిపోతున్నారు సార్. చెప్పండి. సరే థర్డ్ లోకి రండి. థర్డ్ పారాగ్రాఫ్ లో మేమేం దాచిపెట్టట్లేదు, మీరు చూసుకోవచ్చు. హిస్టరీ ఆఫ్ డీసైఫర్మెంట్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్స్. ఈ బ్రాహ్మీ లిపి అనేది నేను ఊరికే నోట్ తో అలా చెప్పేస్తాను. ఈ బ్రాహ్మీ లిపి అనేది దీని ఎపిగ్రఫీ అంటే దీని శిలాశాసనం గాని లేకపోతే చిన్న చిన్న రాతి పలకల మీద రాసినవి గాని, ఇవి మొట్టమొదట దొరికింది 18వ శతాబ్దం. ఇంతకన్నా ముందు బ్రాహ్మీ లిపి అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. ఎందుకంటే అది చరిత్ర పుటలలోనే కాదు, భూగర్భం కూడా అయిపోయింది. తర్వాత ఇది ఏం రాశారు, దీని మీద ఏం రాశారు చూడాలి అని చెప్పి మరి ఆ కాలంలో ఉన్నవారు జేమ్స్ ప్రిన్సెప్ ని పిలిపించారండి. జేమ్స్ ప్రిన్సెప్ కింద మీకు సెకండ్ పారాగ్రాఫ్ లో జేమ్స్ ప్రిన్సెప్ గారి పేరు దొరుకుతుంది. 1799 to 1840. ఈ జేమ్స్ ప్రిన్సెప్ గారు మరి వీటిని ఎంతో క్షుణ్ణంగా పరీక్షించి తర్వాత వీటి మూలాల్లోకి వెళ్తే ఇది అశోకుడు రాయించింది, అశోక చక్రవర్తి కాలంలో నాటి ఇవి రాతి పలకలు అని చెప్పి ఇంకా తవ్వకాలు చేస్తే ఇంకా చాలా వచ్చాయి. ఈ జేమ్స్ ప్రిన్సెప్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ఇంకా చాలా అంటే both James Prinsep and a comparatively less known scholar named C.L. Grotefend deserve equal credit for revealing the mystery of this unique script written from right to left. Right అండి. ఆ తర్వాత సరే ఇది దమ్మా లిపి అని ఉంది, తర్వాత లలిత విస్తారాలో చూస్తేనేమో మరి అందులో బ్రాహ్మీ లిపి అని ఉంది అని చెప్పి సరే దాన్ని మొత్తం డీసైఫర్ చేసేసారండి. నెక్స్ట్ కి వచ్చేద్దాం, ఫోర్త్ కి వద్దాం. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మనకి ఫోర్త్ పారాగ్రాఫ్ నుంచి అంటే ఫోర్త్ టాపిక్ నుంచి.
రండి కిందకి రావాలా? ఓకే రైట్, ఇదేనా? 4th నంబర్ 4 అని ఉంటుంది దాని పక్కన ఉంటుందా? ఓకే ఓకే 4 డిబేట్స్ ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మి. ఓకే, ఇక్కడ నేను చాలా స్లోగా చదివి వినిపిస్తానండి. ఓకే. In spite of nearly 2 centuries of research on the history of writing of India, the precise origin of Brahmi script, the principal script of early India, from which all the South Asian and Southeast Asian scripts has been developed. అందుకే కదా నేను చెప్తుంది, ఇండియాలోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో కూడా ఈ బ్రాహ్మీ లిపి ద్వారానే అక్షరమాల వచ్చింది. కాబట్టి ఈ అశోక చక్రవర్తిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్ అని అనొచ్చు అని నా ఉద్దేశాన్ని చెప్పాను. రైట్ అండి? ఓకే. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఆరిజిన్ థియరీస్, స్కాలర్లీ వరల్డ్ ఏమన్నారంటే ఇక్కడ చాలా గొడవలు జరిగిపోయినాయి. లేదు దీని ఆరిజిన్ కొంతమంది గ్రీక్ అన్నారు, లేదు దీని ఆరిజిన్ హరప్పా స్క్రిప్ట్ అన్నారు, లేదు దీని ఆరిజిన్ నార్త్ సెమిటిక్ అన్నారు, లేదు దీని ఆరిజిన్ అరమైక్ అన్నారు కొంతమంది, లేదు ఇది ఫినిషియన్ నుంచి వచ్చిందన్నారు. సో అట్లా చాలా ఫైట్స్ అయినాయి. అందులో 2 గ్రూప్స్ ఫామ్ అయినాయి. ఫస్ట్ ఒకటేమో ఇండిజినస్ ఆరిజిన్ 4.1. ఓకే 4.1. ఓకే రైట్. 4.1 లో ఏం జరిగిందంటే అమాంగ్ ద ఇప్పుడు 4.1 లో ఏముంటదంటే థియరీ ఆఫ్ ఇండిజినస్. లేదు మన భారతదేశంలో ఉన్న ఇందులో నుంచే వచ్చింది ఇది, ఎక్కడి నుంచి రాలేదు ఇది అని. అమాంగ్ ద ఎర్లీ స్కాలర్స్ డీలింగ్ విత్ ద ఇష్యూ, Alexander Cunningham suggested that Brahmi had its roots from pictographic logographic script and tried to explain the paleography of some of the Brahmi letters in the light of a kind of pictographic etymology. His theory was however criticized. లేదండి, మన భారతదేశంలో ఎక్కడైతే కొండల మీద రాళ్ల మీద అక్కడ ఇక్కడ మనకి పిక్టోగ్రఫీ కనపడుతుందో, లోగోగ్రఫీ కనపడుతుందో దాని నుంచి వచ్చింది ఇది అన్నాడు ఫస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గారు. కానీ దాన్ని అది చాలా మంది క్రిటిసైజ్ చేశారు. తర్వాత however criticized for obvious reasons by Isaac Taylor and others. రైట్ అండి? G.H. Oja ఇంకొక స్కాలర్, later following him R.B. Pandey and T.P. Verma suggested that Brahmi of course had an indigenous జెనసిస్ అంటే పుట్టుక. ఈ బ్రాహ్మి అనేది ఇండియాలోనే పుట్టింది, బయట నుంచి ఎక్కడి నుంచి మరి తీసుకున్నది కాదు అని చెప్పారు. రైట్ అండి? ఇలా చాలా జరిగాయి. కింద G.H. ఓజా అనేది మొత్తం చూపించండి ఆ పారాగ్రాఫ్. రైట్ అండి? ఈ G.H. ఓజా వాజ్ హైలీ critical of Buller's Semitic derivation and was inclined to doubt any foreign derivation. అసలుకి ఫారెన్ నుంచి వచ్చింది ఏమీ లేదు. దో హీ అవాయిడెడ్ deny the possibility altogether. Oja concluded that an indigenous origin is most likely ఇది ఇండియా నుంచి వచ్చిందే. ఇలా చాలా ఫైట్స్ జరిగాయండి. ఓకే రైట్ అండి? తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, లాస్ట్ కింద పారాగ్రాఫ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, it is important to note here that a proto-historic connection of Brahmi script was also offered by B.B. Lal గారు. ఏం చేశారంటే ఇందాక విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్ అని ఏదైతే 1700 BC-లో ఉందని చెప్పారో, ఓకే మనం అది ఇన్స్క్రిప్షన్ కాదండి బొమ్మలు అని చెప్తున్నాము. ఓకే దాన్ని ఎవ్వరు పట్టించుకోలేదండి, దాన్ని ఎవరు ఒప్పుకోలేదు అని నేను ఏదైతే చెప్పానో దానికి ప్రూఫ్ ఇది. Okay. It is most important to note here that a proto-historic connection of the Brahmi script was also offered by B.B. Lal on the basis if some graffiti marks on pottery from a site called Vikram Kol, and these were taken by Lal to argue an early antiquity of Brahmi script. ఈ లాల్ గారు ఏం చేశారంటే ఈ విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పబడుతున్న ఈ గ్రాఫిటీని తీసుకొని ఆర్గ్యూ చేయడానికి వెళ్ళారు. ఏంటి, ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఈ విక్రమ్ కోల్ నుంచే వచ్చింది అని. ద విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్స్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ మిస్సింగ్ లింక్
ఈ హరప్ప మొహంజదారోలో ఉన్న ఆ లిపికి మరియు బ్రాహ్మీ లిపికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది ఇది, ఆ మిస్సింగ్ లింక్ ఇదే అని చెప్పాడు. ఓకే, విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్ ని. ఓకే, రైట్ రైట్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కిందకి వెళ్ళిపోదాం, వచ్చేసరిగా బిట్వీన్ హరప్ప అండ్ ఎర్లీ బ్రాహ్మీ స్క్రిప్ట్. హౌఎవర్, లాల్స్ థియరీ వాజ్ నాట్ జనరల్లీ యాక్సెప్టెడ్. ఓకే, యాక్సెప్ట్ చేశారా అండి? చేయలేదండి. నేను అదే కదా సార్ చెప్పింది పోయిన వీడియోలో. యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు. However, Lal's theory was not generally accepted. Some recent scholars have argued that Brahmi, as we see in the inscriptions of Ashoka, must have had underwent preceding stage of development and refinement from a pre-existing system of writing. ఇంతకు ముందు ఏదో ఉండేదండి, మరి దాని నుంచే వచ్చింది అది ఇదని ఆర్గ్యూ చేశారు. Particularly in view of uniform and monumental version of the script appearing in the Ashokan edict. There are also proposals based on textual reference in Buddhist, Jain and classical literature that India knew the art of writing well before the Mauryan period. లేదండి, మౌర్యన్ పీరియడ్ కన్నా ముందే మన భారతదేశంలో లిపి ఉంది, రాయడానికి అక్షరమాల ఉంది అని ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసినట్టు సేమ్ వీళ్ళు చేశారు, అంతే కదా? చేశారు, అవునండి. ఇది మన భారతదేశ ప్రభుత్వమే చెప్తుందండి. నెక్స్ట్ ఇంకొక థియరీ ఏంటి? థియరీ ఆఫ్ ఫారెన్ ఆరిజిన్. బయట దేశం నుంచి ఈ బ్రాహ్మీ లిపిని తెచ్చుకున్నారు కాబోలు, అంటే బయట అక్షరమాలను తీసుకొచ్చి బ్రాహ్మీ లిపిలో కలిపారు కాబోలు అని. రైట్ అండి. ఓకే. కంపేర్డ్ టు ద స్కూల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ద గ్రూప్ ఆఫ్ సపోర్టింగ్, అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే ఎవరు ఇండియన్ ఆరిజిన్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే ద గ్రూప్ ఆఫ్ సపోర్టింగ్ అ నాన్ ఇండియన్ ఆరిజిన్ ఆఫ్ ద స్క్రిప్ట్ has more supporting evidence. Okay. ఇండియా నుంచి ఇవాల్వ్ అయింది అనే దానికన్నా లేదండి ఫారెన్ లాంగ్వేజ్ నుంచి, ఫారెన్ స్క్రిప్ట్ నుంచి, ఫారెన్ అక్షరమాల నుంచి వచ్చింది అనడానికి మోర్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంది, ఎక్కువ సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్తుంది. దిస్ స్కూల్ హౌఎవర్ ఈజ్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ సబ్ స్కూల్స్. జేమ్స్ ప్రిన్సెప్ బిలీవ్ దట్ బ్రాహ్మీ వాజ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ గ్రీక్ అంట. జేమ్స్ ప్రిన్సెప్ గారు ఎవరైతే డీకోడ్ చేశారో ఆయన ఏం చెప్తున్నాడు, గ్రీక్ నుంచి వచ్చి ఉంటదండి, అలెగ్జాండర్ మాసిదోనియా నుంచి వచ్చి అప్పటి నుంచి ఇక్కడ గ్రీకు భారతదేశ వాసులకు తెలుసు కదా, గ్రీక్ నుంచి వచ్చి ఉండదు కాబోలు అని అన్నారు ఆయన. బట్ ప్రిన్సెప్ వాజ్ ఓన్లీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద పేలియోగ్రఫీ ఆఫ్ అ ఫ్యూ బ్రాహ్మీ లెటర్స్. కొన్ని బ్రాహ్మీ అక్షరాలు మాత్రమే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు, కానీ మిగతా మొత్తం అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. హౌఎవర్, ద థియరీ గెయిన్డ్ ఇంపార్టెన్స్ రీసెంట్లీ when Harry Falk accepted partially the proposal of Havli and suggested a modified argument explaining the derivation of earliest version of Brahmi from the mixed Kharosthi and Greek progenitor. But here again, the problem was that none of these latter scholars could explain the systematic on which their theory of derivation rest. So వీళ్ళు ఆర్గ్యూ అయితే చేశారు కానీ ప్రూవ్ చేయలేకపోయారు గ్రీక్ నుంచి వచ్చింది అని. ఓకే, రైట్. Scholars debating on origin of Brahmi from a probable Semitic origin, ఏది షేము కుమారులు ఇందాక చూపించాను కదా, origin are likewise divided into two subgroups. మళ్ళీ సెమిటిక్ నుంచి వచ్చిందనే వాళ్ళల్లో కూడా రెండు రకాలు ఉన్నారట. ఒకళ్ళు ఏమంటారు, those supporting a likely South Semitic origin and the others favoring North Semitic derivation. కొంతమంది ఏమో సౌత్ సెమిటిక్ నుంచి వచ్చింది అంటున్నారు, కొంతమంది ఏమో నార్త్ సెమిటిక్ నుంచి వచ్చింది అంటున్నారు. రైట్ అండి. సపోర్టర్స్ ఆఫ్ ద సౌత్ సెమిటిక్ డెరివేషన్ హ్యావ్ బేస్డ్ దేర్ ఆర్గ్యుమెంట్ మోర్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ రైటింగ్. ఈ సౌత్ సెమిటిక్ ని నుంచి వచ్చింది అని ఆర్గ్యూ చేస్తున్న వాళ్ళేమో ఇది డైరెక్షన్ ఆఫ్ రైటింగ్ చూడండి సార్, ఇది డైరెక్షన్ ఆఫ్ రైటింగ్ చూడాలి, అప్పుడు మనకు తెలుస్తుంది అని అన్నారట. Different branches of North Semitic have been proposed by different authorities to have been a precursor of early Brahmi script. Thus, first scholars to have underlined a probable connection between Phoenician and Indian script was Ulrich Friedrich Kopp, who was as early as 1821. So, ఇలా కొంతమంది ఫినిషియన్ నుంచి వచ్చిందని, కొంతమంది సౌత్ సెమిటిక్ నుంచి వచ్చిందని, కొంత నార్త్ సెమిటిక్ నుంచి వచ్చిందని ఇది వీళ్ళు
ఫైట్ చేసుకున్నారు. కానీ లాస్ట్ నుంచి నేను 4th పారాగ్రాఫ్ లైన్స్ అవుతున్నాను. ద థియరీ ఇదే సేమ్. The theory was 4th line. The theory was later presented in a more articulated and categorical frame by Buchler. Right? An Aramaic origin of Brahmi was first suggested by A.C. Burnell in the year 1874. Okay. In terms of paleographic development, a connection between early Brahmi and Aramaic is more favored. Evandi? More favored. Okay. A connection between early Brahmi and Aramaic is more favored than that of Phoenician. Okay. ఇప్పుడు దీని అర్థం ఏంటి? బ్రాహ్మి ఎలా వచ్చింది? ఏ భాషను ఏ లిపి నుంచి వచ్చిందని? అరమైక్ నుంచి వచ్చిందని క్లియర్ కనెక్షన్ ఇచ్చాడండి. రిచర్డ్ సోలమన్ మోర్ ఫేవర్డ్ ఉంది. మోర్ ఫేవర్డ్. ఓకే. ఇండియన్ ఆరిజిన్ ఏమో మొత్తం కొట్టిపడేశారు. ఓకే. నార్త్ సెమిటిక్ పోయింది, సౌత్ సెమిటిక్ పోయింది. ఫినిషియన్ అరమైక్ అన్నప్పుడు అరమైక్ కి ఓట్లు పడ్డాయి. ఓకే, రైట్. Richard Solomon has rightly observed that instead of looking into the problem of origin of the Brahmi script in terms of patterns of derivation of individual letter forms, it is important to consider the systemic that govern the system of post-consonantal diacritic vowel indicators look like natural adaptation of Semitic consonant syllabic script for use in Indian languages. ఇది సెమిటిక్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందే. ఓకే అని చెప్తున్నారండి. ఒకసారి మనల్ని చూపించండి సార్. ఓకే, ఇప్పుడు ఏమంటారు సార్? క్లియర్ గా ఉంది ఇక్కడ సార్. చాలా క్లియర్ గా ఉంది అన్న. మనం ఎక్కడ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసాం సార్? ఇంత క్లియర్ అంటే వాళ్ళు చూపించిందే సరిగ్గా వాళ్ళు చదవట్లేదండి. వాళ్ళు కొన్ని అడ్రస్లు ఇచ్చారు, ఆ అడ్రస్లు చూస్తేనే అర్థమైపోతుంది మనకు క్లియర్గానా. కానీ అది చూసి అది రాంగ్ అంటున్నారు. ఇప్పుడు ఆయన కామెంట్ చేశారండి, ఆయన వచ్చారు కామెంట్ చేశారు, చూడండి, చదవండి. చదువుతానండి. అనిల్ బ్రదర్, అంకిత రాయ్ బుక్ లో కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు, అది ఒక్కసారి పెట్టండి. బ్రాహ్మి ఎక్కడ నుండి వచ్చింది అని ఉంది. బాయ్ బ్రదర్స్. ఇప్పుడు మీకు అంకిత రాయ్ ముఖ్యమా, ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే పాఠశాల మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్టికల్ మనకు పెట్టారో అది ముఖ్యమా? చెప్పండి బ్రదర్. అంకిత రాయ్ గారు ఏం చేసింది? అంకిత రాయ్ అమ్మగారు ఏం చేశారు? ఎవరైనా సరే ఒక ఆథర్ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. సిలబస్ గా ఇవ్వరు. రైట్ అండి. మీరు అడిగారు కదా, మన భారతదేశ ప్రభుత్వం ఏదైనా ఎప్పుడైనా దేన్నైనా దీన్ని ఒప్పుకుందా అని అడిగారు కదా. అడిగింది ఇలా చూపించాను. అంకిత రాయ్ గారు ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు. నేను చూపిస్తాను. ఇక్కడ కనబడిద్దో లేదనండి. ఒకసారి మీరు చూపిస్తా రైట్, చెప్పండి. ఓకే, రైట్. ఓకే ఓకే, ఇదేగా మీరు చెప్తున్నది. ఎల్లో కలర్ లో ఉన్నది ఎల్లో కలర్ లో ఉన్నది. ఇక్కడ ఆమె ఏమంటుంది? 1700 BC దగ్గర నుంచి 600 BC దగ్గర ఆపింది. ఎల్లో కలర్ లో వేసి, రైట్, ఎల్లో కలర్ లో వేసింది. కానీ దానికి ఆమె ప్రోటో బ్రాహ్మీ స్క్రిప్ట్ అని చెప్పింది. ఇక్కడ ప్రోటో బ్రాహ్మీ స్క్రిప్ట్ అని చెప్తుంది. ఓకే ఓకే, అవును కనబడుతుంది. మరి చూపించండి ఆ ప్రోటో బ్రాహ్మీ స్క్రిప్ట్ చూపించండి. మాకు దొరకట్లేదు, ఎవరికి దొరకట్లేదు. మీరేమో ఇండస్ వ్యాలీ సీల్స్ తీసుకొచ్చి, ఇండస్ వ్యాలీ సీల్స్ లో ఏవైతే అక్కడ యు ఆకారము, లేకపోతే రాంబస్ ఆకారము, లేకపోతే ఇంకేదో ఆకారాలు ఉంటే ఆ ఆకారాలను తీసుకొచ్చి అక్కడ శివుడు అని రాసింది, లేకపోతే విష్ణు అని రాసింది,
ఇక్కడ బ్రహ్మ అని రాసిందని చెప్తున్నారు మీరు. అసలు కల్పిస్తున్నట్టు ఉంది అది కల్పిస్తున్నట్టు ఉందండి బ్రదర్. అది ఇప్పుడు ఇండెక్స్ స్క్రిప్ట్ ఎక్కడ డిసైఫర్ అయింది సార్? అయిందా? ఎందుకు సార్? ఇప్పుడు సరే, నాకు తెలీదు, మీకు తెలిస్తే ప్రోటో బ్రాహ్మీ స్క్రిప్ట్ మీకు దొరికితే చూపించండి, చూస్తాను. నాకు తెలియకపోతే తెలుసుకుంటాను. కానీ భారతదేశ ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే మనకి ఆర్టికల్ ఇచ్చారో దాన్ని కూడా మీరు కాదంటే మేమేం చేస్తున్నాం? మమ్మల్ని దేశద్రోహులు అన్నారుగా, అన్నారుగా. మరి ఇప్పుడు ఇదే కొలమానాన్ని బట్టి వెళ్తే ముందుకి, మరి మన భారతదేశ ప్రభుత్వం ప్రతిపాదించిన దాన్ని కూడా తుంగలో తొక్కేస్తున్న వారు ఎవరు? మీరా, మేమా? చెప్పండి. అంటే కాయిన్ కి హెడ్ మీ తరఫే, టైల్ నాదే, హెడ్ చిత్బి మేరీ పతిబి మేరీ అంటే ఎలా సార్? అద్వైతన్ గారు క్లారిటీ లేదండి మరి ఆయనకి, క్లారిటీ లేదు. మరి దీని మీద కౌంటర్ ఏమని చెప్పండి, చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారు? నేను అనని దాన్ని, మనం ప్రతిపాదించని దాన్ని మనం అన్నట్టుగా చెప్తారు. ఓకే, నేను ఎక్కడన్నా చెప్పానండి అశోకుడు బ్రాహ్మీ లిపిని కనుగొన్నాడు అని? నేను ఎక్కడన్నా చెప్పాను సార్ ఇప్పుడు దాకా? ఏదన్నా వీడియోలో చెప్పాను? అలాగే ఎందుకు చెప్తారండి, రాయించారని చెప్పారు అంతేగాని. నెక్స్ట్ వెళ్తామండి కదా. నెక్స్ట్ కరోస్టిది ఓపెన్ చేయండి సార్, అది 2 minutes లో అయిపోతుంది కరోస్టిది. ఓకే ఓకే, చూపిద్దాం అది కూడా చూపిద్దాం. కరోస్టి ఓకే, ఇది సేమ్ అని కరోస్టి స్క్రిప్ట్ అని ఉంది, వచ్చింది కదా. జూమ్ చేసి చూపించండి సార్. మళ్ళీ మనం ఏదో చేసామంటారు. మళ్ళీ బిరుదులు, మనకి సన్నాసులు బిరుదులండి. బిరుదులు అదే కదా, సన్నాసులు, పర్వర్ట్స్, గూగుల్ ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేషన్ లో నుంచి ఇతర భాషలు నేర్చుకొని నేను లింగ్విస్ట్ అని చెప్పుకుంటున్నానట. అసలు ఎప్పుడన్నా నేను లింగ్విస్ట్ ని అని చెప్పానండి? చెప్పుకున్నాను. లింగ్విస్ట్ అనుకున్నారేమో. అయ్యయ్యో, అట్లే లేదండి. నేను ఎప్పుడన్నా చెప్పుకున్నానా నేను లింగ్విస్ట్ అని? నేను ఒక స్కాలర్ ని అని ఎప్పుడన్నా చెప్పుకున్నానా? నేను ఒక సత్యాన్వేషణ చేస్తున్నాను. బైబిల్ తెలుసు, నాకు అన్ని వచ్చు, నాకు సర్వం తెలుసు. నేను ఎప్పుడన్నా అన్ని అండి, ఒక్కసారి బైబిల్ తెలుస్తున్నాడు, అన్ని తెలుస్తున్నాడు అండి. దట్స్ ఆల్. కంటిన్యూ చేద్దాం. నేను ఎప్పుడన్నా నాకు అన్ని తెలుసు, నేనే గొప్పవాడిని అని నేను ఎప్పుడన్నా చెప్పుకున్నానండి? సత్యాన్వేషణ నాకు తెలిసి నేను చెప్తున్నాను, తెలియకపోతే నేర్చుకుంటా. ఓకే రైట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇండియన్ కల్చర్ సేమ్ అండి, రైట్ అండి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఇందులో, చూడండి. సేమ్ ఇదే. ఇందులో డెవలప్మెంట్ టీం ఎవరంటే ప్రొఫెసర్ పి భాస్కర్ రెడ్డి గారు. పైకి వెళ్ళండి సార్. భాస్కర్ రెడ్డి గారు. తర్వాత పేపర్ కోఆర్డినేటర్స్ ఎవరంటే ఇక్కడ మనకి ఒక కొత్త విషయం దొరుకుతుంది. ప్రొఫెసర్ పి భాస్కర్ రెడ్డి గారు వీరు ఉన్నారు, కరెక్టే. పేపర్ కోఆర్డినేటర్స్ లో డాక్టర్ కె మునిరత్నం గారు ఇందాక కూడా ఉన్నారు. కంటెంట్ రైటర్, దీని రైటర్ ఎవరంటే డాక్టర్ సాయంతాని పాల్ గారు. సాయంతాని పాల్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐహెచ్సి. ఏఐహెచ్సి అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఏంటండి? ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ అని దాని అర్థం. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ. ఓకే, ఎక్కడికి వెళ్ళమంటారండి? వీరు ఏం చెప్తున్నారో చూడండి. మనం డైరెక్ట్ గా ఇక్కడికి ఎందులోకి వెళ్దామంటే లాంగ్వేజెస్, ఆరిజిన్ డిఫరెంట్ థియరీస్. 8. Okay, right. The origin of the Kharosthi script is a much debated issue.
the direction of Kharosthi script in Indian subcontinent is right to left. Okay. Right? Okay. The very fact that the Kharosthi is written from left to right established its connection with Semitic. Okay. ఇది కూడా Semitic నుంచే వచ్చిందట. Okay. Okay. West Asiatic scripts. Its particular connection with Aramaic script was first noted by Isaac Taylor. ఇది డైరెక్ట్ గా ఇక ఎక్కడి నుంచి కాదు, Aramaic నుంచే వచ్చింది. Okay. Buhler suggested that the territory of Kharosthi corresponds very closely to the extension of the portion of Indian subcontinent presumed to be held by Persians. Achaemenid Empire లో ఈ Xerxes లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా. ఓకే. ఈ హెలెనిస్టిక్ పీరియడ్ లో మరి ఎప్పుడైతే వీరు ఆర్కేమెనిడ్స్ తోటి కనెక్షన్ లో వచ్చారో వాళ్ళకితో కూడా మనం కమ్యూనికేట్ చేయాలి అనే దృక్పథంతో ఈ అరమైక్ ఆల్ఫాబెట్ యూజ్ చేసుకొని, ఎందుకంటే అరమైక్ బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ నుంచి ఉంది అక్కడ అరమైక్. తర్వాత బబులోన్ తర్వాత పర్షియన్స్ వచ్చారు, ఆ తర్వాత గ్రీక్స్ వచ్చారు. గ్రీక్స్ ఇష్టపడలా అరమైక్ ని. ఓకే, రైట్ అండి. సో రిచర్డ్ సాలమన్ పాయింట్స్ టు ద అశోకన్ ఎడిక్ట్ ఇన్ అరమైక్ that indicated Prakrit words written in Aramaic script and provided with glosses in the Aramaic language. It confirms the close connection of the Aramaic with the Indic languages and scripts in the Achaemenid period and afterwards. Okay. Kharosthi letters like Na can be identified with Aramaic Nun, Ba with alphabet Bet, Aramic Bet. In several cases, there are alterations of Aramaic prototypes. As for instance, the Aramaic letter Lamed was inverted to form Kharosthi lo unna la. Aramaic lo ni la ni Lamed ni tiragadipte kindadi paiki kindaki cheste invert cheste Kharosthi lo la ayindi. In case of Aramaic kaf ka edaithe undo an extra stroke oka extra geeta giste అది కరోస్టీలో కా అయింది. సో ఇది కింద ఉన్న పారాగ్రాఫ్. అపార్ట్ ఫ్రమ్ ద అరమైక్ స్క్రిప్ట్, హిస్టారికల్ కనెక్షన్స్ బిట్వీన్ బ్రాహ్మీ అండ్ కరోస్టీ. రైట్ అండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద అరమైక్ స్క్రిప్ట్, హిస్టారికల్ కనెక్షన్ బిట్వీన్ బ్రాహ్మీ అండ్ కరోస్టీ స్క్రిప్ట్ ఆల్సో హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్. లెటర్స్ ఖ, ప అండ్ లా ఆర్ క్వైట్ సిమిలర్ ఇన్ ద earliest forms. అంటే బ్రాహ్మీ మరియు కరోస్టీలో ఉన్న కొన్ని అక్షరాలు కూడా దగ్గరగా ఉన్నాయట. ఓకే. They can be attributed to a common Aramaic or other Semitic prototype. సో ఇక్కడ కలిపి ఏం చెప్తున్నాడు, బ్రాహ్మీ మరియు కరోస్టీ అరమైక్ నుంచి వచ్చేసిందాహో అని చెప్పేసారా లేదా సార్? చెప్పారు క్లియర్ గా. However, majority of basic characters in Kharosthi and Brahmi are dissimilar. Major అంటే మేజర్ ఎక్కువ మటుకు అక్షరాలు కరోస్టీకి బ్రాహ్మీకి చాలా దూరంగా ఉన్నాయి, కానీ కొన్ని కలుస్తున్నాయి. ఇట్ పాయింట్స్ టు ద ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ద టూ స్క్రిప్ట్స్ ఫ్రమ్ దేర్ సెమిటిక్ ప్రోటోటైప్స్. ఓకే. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకసారి మనది చూపించండి సార్, చెప్తాను. ఇప్పుడు ఇట్ పాయింట్స్ టు ద ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఆఫ్ టూ స్క్రిప్ట్స్ ఫ్రమ్ దేర్ సెమిటిక్ ప్రోటోటైప్. అంటే ఏంటంటే, ఇప్పుడు సెమిటిక్ లో ఉన్న నాబటియన్, ఇప్పుడు అరమైక్ ఉంది, అరమైక్ నార్మల్ అరమైక్ ఉంది, నాబటియన్ ఉంది. ఓకే. సో కాలక్రమేణా అందులో వంపులు తిప్పులు వస్తాయి కదా. ఓకే. ఆ కాలక్రమేణా వచ్చిన వంపులు తిప్పులు వల్ల ఈ బ్రాహ్మీ మరియు కరోస్టీల్లో అక్షరాలు దూరంగా మనకు కనపడుతున్నాయి అని చెప్తున్నారు వీళ్ళు. ఓకే. 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 రైట్. కానీ వచ్చింది మాత్రం సెమిటిక్ ఆరిజిన్. ఓకే. రైట్ అండి. సో ఏదైనా సెమిటిక్ నుంచి రావాలి ఫైనల్ గా. అంటే ఇదేనండి వీళ్ళు, అంటే ఇది చెప్తామనే మనం ఇది ప్రూవ్ చేస్తామనే వీళ్ళు బాధ. ఇప్పుడు అద్వైతం కాదు సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, బ్రాహ్మీ లిపి వచ్చింది 3rd century BC లో వచ్చింది, అంటే ఫుల్గా వచ్చింది, ఫుల్గా. ఓకే. దాని రూట్స్ అరమైక్ నుంచి ఉన్నాయి. ప్రాబ్లం ఏంటి, ఏముంది ప్రాబ్లం అందులో? వీళ్ళకి ప్రాబ్లం ఉంది. ఒక మాట చెప్తాను అనిల్ గారు, ఇక్కడే ప్రాబ్లం ఉంది వీళ్ళకి. ఏం ప్రాబ్లం ఉందంటే,
బైబిల్ గొప్పతనం పెరుగుతుంది ఆటోమేటిక్గా. మరి 11వ అధ్యాయము, ఆదికాండంలో ఉన్న 11వ అధ్యాయము కన్ఫర్మ్ అయిపోద్ది. ప్రపంచ భాషలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయని కన్ఫర్మ్ అయిపోద్ది. ఇదే బాధ, ఇంకేం కాదు. బైబిల్ అనేది అక్కడ నెంబర్ 1 అయిపోద్ది అక్కడ స్పాట్లో, అది ప్రూవ్ అవుతాయి. కనుక అది ఎలాగైనా సరే అది ఫెయిల్ చేయాలి అనే ఒక ఉద్దేశాన్ని మరి అద్వైతన్ గారికి కానివ్వండి, భాస్కర్ రాజుకి కానివ్వండి, వాళ్ళందరికీ అదే ప్రాబ్లం, ఇంక వేరే ప్రాబ్లం ఏం లేదండి. బైబిల్ వాళ్ళకి ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? ఎస్, అదే మెయిన్ ప్రాబ్లం అండి. ఒక లాస్ట్ PDF లో ఒక లాస్ట్ విషయం చేసి అవగొట్టేద్దాం. ఓకే, అదే 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 అక్కడే వెళ్ళొద్దు, కిందకి వెళ్ళొద్దు. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో లాస్ట్ థర్డ్, ఇక్కడ 4th లైన్ లో 5th లైన్ లో లోకల్ లాంగ్వేజ్ వాజ్ అడాప్టెడ్ బట్ ద, అక్కడ నుంచి కొంచెం జూమ్ చేయండి సార్, చూపించండి. అంతనా? పర్లేదు, చూపిస్తాను. చాలా ఎక్కువ అయింది సార్ జూమ్. తగ్గిస్తా. ఓకే, చదవండి. లోకల్ లాంగ్వేజ్. ఓకే, ద లోకల్ లాంగ్వేజ్ వచ్చిందా? ద లోకల్ లాంగ్వేజ్ వాజ్ అడాప్టెడ్ బట్ ద ప్రాబ్లమ్ వాజ్ టు ఫైండ్ అ వెహికల్ through which this language could be written in such a way that it was intelligible to local people as well as convenient to learn by the administrative staff who were familiar with Aramaic. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అరమైక్ భాష అనేది ఆ కాలంలో ఉన్న పర్షియన్ల కోసము మన భారతదేశంలో బయట ఉన్న ఎక్కడ గాంధార రాజ్యం, కాంబోజ రాజ్యం, ఏమండి అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అరమైక్ ఆల్ఫాబెట్స్ వచ్చు. ఓకే, అందుకే కదా మనకి కాందార్ లో బైలింగ్వల్ ఎడిక్ట్ రాయించాడు అశోకుడు. పైన గ్రీక్, కింద అరమైక్ కదా. సో అరమైక్ అక్షరమాల తెలుసు కాబట్టి ఇండియన్ ఒక అరమైక్ బేస్డ్ కరోస్టీ లిపిని ఒకటి తయారు చేసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే అశోకుడు ఏం చెప్తున్నాడో అది వాళ్ళకి అర్థం అవ్వాలనే మెయిన్ దృక్పథంతో ఈ కరోస్టీని అరమైక్ నుంచి తీసుకున్నాడు, అరమైక్ ని తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే ఓకే ఓకే, రైట్. Thus it was created from Aramaic and appears mainly in the records of foreign rulers. అందుకని ఫారెన్ రూలర్స్ దగ్గర ఈ అరమైక్, ఈ కరోస్టీ లిపి మనకి దొరుకుతుంది అని వీళ్ళు ఇలా చెప్తూ ఇంకా చాలా చెప్పారు సార్. ఇంకా మనకి లైవ్ ఇది సరిపోదు, ఎవ్రీథింగ్ ఇందులోంచి అరమైక్ నుంచి ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ చెప్పాలంటే. సో ఇది సార్ పరిస్థితి. అదే ఒక డౌట్, ఫైనల్ గా ఒక డౌట్ అండి. యేసు ప్రభు వారు తను జీవించిన కాలంలో ఆయన మాట్లాడే భాష కూడా అరమిక్ అని విన్నాను నేను. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు యేసుక్రీస్తు కాలానికల్లా అరమైక్ లాంగ్వేజ్ అనేది చాలా కామన్ లాంగ్వేజ్. అందరూ కామన్ అని చెప్పారు, మీరు కామన్ లాంగ్వేజ్ చెప్పారు. అంటే ఈ రోమన్ అండర్లో ఉన్న యూదులు వాళ్ళు ఏం చేసేవారంటే హీబ్రూని అనగదొక్కేవారు. సో అనగదొక్కి వేరే వాళ్ళు సొంత లాంగ్వేజ్, లాటిన్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడాలి, రాయాలి అన్నట్టుగా వాళ్ళు ప్రపోజ్ చేసేవారు. ఆ ప్రపోజ్ చేసిన కొలది వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు అరమిక్కి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు యూదులు. సో అప్పుడు అరమిక్ అనేది అప్పుడు దాన్ని ఒప్పుకున్నారు. రోమన్స్ దాన్ని వాడుకోవచ్చని ఒప్పుకోవడంతో ఎందుకంటే కామన్ లాంగ్వేజ్ కనుక అప్పుడు అది యూజ్ చేశారు. ఇన్ దట్ కేస్ జీసస్ క్రైస్ట్ కూడా అరమిక్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ కూడా మీకు చెప్తాను. మీరు ఎందుకు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. వీళ్ళకి ఎందుకు ఆ బాధ అంటే అరమిక్ అని ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా జీసస్ క్రైస్ట్ హైలైట్ అవుతున్నాడు. అక్కడ ఆటోమేటిక్ గా సెమిటిక్ హైలైట్ అవుతుంది. సేమ్ కుమారుల నుంచి ఈ భాషలు వచ్చాయి అనేది ఒక పాయింట్ రైజ్ అవుతుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు బ్రహ్మి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే బ్రహ్మి అనేది ఇప్పుడు మనకి అలా కనెక్షన్ ఇచ్చేస్తే శివుడి యొక్క డమరుకంలో నుంచి ఎన్ని వచ్చాయని నిరూపించారు ఇప్పుడు వీళ్ళు. అది ఫైనల్ పాయింట్. అది పాయింట్. ఇప్పుడు చెప్పండి ఏదో చెప్తున్నా. యేసుక్రీస్తు పేరు యెషువా. యా, యెషువా అనేది కూడా అరమైక్ పదమే. ఓకే, రైట్ అండి. యెషువా ఇది కూడా వెనకాల ఉంది. ఇది వెనకాల నుంచి చూడండి బ్రదర్. ఇది పైన ఉన్న ఈ లాంగ్వేజ్ స్క్రిప్ట్
రైట్? ఓకే, అవును. రైట్, కరెక్ట్. బాక్స్ హీబ్రూలో ఉంది పైన. బాక్స్ హీబ్రూ ఓకే, అంటారు, ఓకే, స్క్వేర్ ఓకే, హీబ్రూ అని యెషువా. రైట్, అది కూడా అరమైక్ పదమే. ఇప్పుడు యేసుక్రీస్తు అరమైక్ లోనే మాట్లాడారు. అక్కడ ప్రజలు కూడా ఆయనతో అరమైక్ లోనే మాట్లాడారు. ఆయన సిలువ మీద ఉండి ఏలి ఏలి లామా సబక్తాని అని హెబ్రూ భాషలో అనెను అని మనకి ఎస్పెషల్లీ లేఖనాల్లో దొరుకుతుంది. ఓకే, ఏలి ఏలి లామా సబక్తాని అనేది హెబ్రూ భాష. ఆ మాట మాత్రమే ఆయన పలికారు. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్. అప్పటికి అక్కడ కామన్ పీపుల్ కి ఆ ఏలి ఏలి లామా సబక్తాని యొక్క అర్థం తెలుసో తెలీదు, మరి నాకు తెలియదు. అనుకున్నారు ఏరియాని పిలుస్తున్నారు అనుకున్నారండి వాళ్ళు. అది చెప్తున్నారు, అక్కడికి వస్తున్నాం. ఏలియా గారిని పిలుస్తున్నారు కాబోలు అని అనుకున్నారు, కానీ అది అక్కడ ఆయన చెప్పట్లా. పోనీ కరుణాకర్ సుగ్గుణ నాదేవా నాదేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని చెప్పి తిట్టాడు సిలువ మీద ఉండి, దాని అర్థం అది కూడా కాదు. 22వ కీర్తన చూపించండి ఒక్కసారి మీరు ప్లీజ్. ఎస్, తప్పకుండా చూపిద్దాం సార్. ఒక్క నిమిషం బైబిల్ ఓపెన్ చేస్తా. తెలుగు ఓపెన్ చేయనా? ఎనీథింగ్, మీరు హీబ్రూ ఓపెన్ చేసినా పర్వాలేదు. లీనియర్ బైబిల్ ఉంటుంది కదా, తెలుగో ఇంగ్లీషో ఏదో. నాకు ఇది గ్రీక్, ఇది నేను లేదు, దాంట్లో ట్రాన్స్లిటరేషన్ కావాలి, జనాలకు అర్థం అవ్వాలని ట్రాన్స్లిటరేషన్ ఉంటే బాగుంటుంది అన్నాను. తెలుగే చూద్దామండి, తెలుగే చూద్దాం. ఓకేనా? 22 కదా, సామ్ 22. యా, ఇదిగోండి. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి, నన్ను రక్షింపగా. అయిపోయింది. ఓకే, 22వ కీర్తన ఎప్పుడు రాయబడింది? దావీదు మహారాజు కాలం 940 సంవత్సరాల బీసీ. ఓకే, రైట్. 940 సంవత్సరాల బీసీ కాలంలో నా దేవా నన్నేల చేయి విడనాడితివి అనే మాటని, దాన్ని ఈ ప్రవచనంని నెరవేర్పుగా యేసుక్రీస్తు సిలువ మీద ఆ హెబ్రూ పదాన్నే పట్టుకొని, అంటే ఏలి ఏలి లామా సబక్తాని అనే ఉంటుంది ఈ హీబ్రూ బైబిల్లో చూస్తే. ఆయన ఈ 22వ కీర్తనని పలికాడు, ఆయన యెహోవా దేవుణ్ణి కీర్తిస్తూ. కరెక్ట్, నెరవేర్పు. నా దేవా నన్నేల చేయి విడిచితివి అని ఏలి ఏలి లామా సబక్తాని అన్నారు ఆయన. అక్కడున్న జనాలు అప్పటికి అరమైక్ మాట్లాడే జనాలు. కరెక్ట్. వాళ్ళకి దే మే నాట్ నో ద స్క్రిప్చర్స్. 22వ కీర్తన ఏముంది, అందుకని ఓహో ఏలి ఏలి అన్నాడు కాబట్టి ఓహో ఏలి అని పిలుస్తున్నాడు కాబోలు అనుకున్నాడు. అంతకు మించి అందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు. యేసు ప్రభు యెహోవా దేవుని తిట్టింది ఏం లేదు. ప్రాబ్లం అంతా ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ హీబ్రూ అండ్ అరమైక్. ఓకే, మొత్తానికి అరమైక్ మీద కోపం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అది మాట్లాడదు కనుక వీళ్ళకి పగ దాని మీద. సరే, మాకు కావాల్సింది ఏంటంటే ఓవరాల్ గా శ్రీ అద్వైతన్ గారికి నా పర్సనల్ ప్రశ్న ఏంటంటే, సంస్కృతానికి సంబంధించిన అక్షరమాలను చూపించండి. సింపుల్ చూపించేసేయండి చాలు, ఒక పని అయిపోయింది. ఈ అరమైక, ఫినిషియన్, అవన్నీ పక్కన పెట్టండి. విక్రమ్ కోల్ ఇన్స్క్రిప్షన్, లేకపోతే హరప్పన్ లిపియా, లేకపోతే అదేంటి సోగౌరానా, ఇవన్నీ పక్కన పడేద్దాం. అక్షరమాలు చూపించండి. అక్షరమాల సంస్కృతానికి అక్షరమాలు చూపించండి. ప్రాబ్లం అంతా ఇక్కడే కదండి స్టార్ట్ అయింది. సంస్కృతానికి అక్షరమాలు లేదు కనుక మీరు దయచేసి చూపించండి, మమ్మల్ని గెలిచేయండి, అది చెప్తున్నాం. అంతే కదా సార్? కాలర్స్ ఎవరైనా వస్తారేమో, ఒక 5 minutes చూడండి సార్. లింక్ పెట్టినా ఇక్కడ పెట్టండి సార్. కొంచెంసేపు ఎక్కువసేపు వద్దు, ఒక 10 minutes పెడదాం. ఎవరైనా రావాలనుకుంటే రావాలి. ఇక టైం కూడా అయిపోయింది కదా, అందుకోసం. ఎవరైనా రావాలనుకుంటే రండి, నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. అదే అనిల్ గారు నేను చెప్పేది అదే. వీళ్ళు ఏంటంటే శివుడు డమ్ముకు నుంచి అక్షరాలు వచ్చాయి అనేది వీళ్ళు అదొకటి పాపం నిరూపించుకోలేక ఇదంతా పాటలు పడుతున్నారు, ఇంకేం కాదు. పైగా ఇండస్ట్రియల్ సివిలైజేషన్ డీకోడ్ ఎవరు చేశారో ముందు అది కూడా తెలియాలండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న
ఆ చిత్రలిపి ఉంది కదా, దాన్ని ఎప్పుడు ఎవరు డీకోడ్ చేశారు అసలు? అది కూడా తెలియాలి కదా మనకి. అది కూడా చూపించట్లేదు, అది కూడా తెలియట్లేదు. ప్రోటో బ్రహ్మి అన్నారు ఇప్పుడు ఇందాక మీరు, ఇప్పుడు అది కూడా ఇప్పుడు అదన్నీ చూపించండి. చూపిస్తే అయిపోయింది. మా నోట్లు కట్టేచ్చు, అది చూపించేసేసి మా నోటికి ఒక ప్లాస్టర్ వేసేస్తే అయిపోయింది. మేము వేసేసుకుంటాం ప్లాస్టర్, చూపించండి చాలు. కానీ మీరు హరప్పన్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇది ఇట్లా అంటే అది ఎట్లా సార్? అది కరెక్ట్ కాదు అసలు. సో ఇప్పుడు మేము ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇవే టాపిక్స్ మన శ్రీ అద్వైతిన్ బ్రదర్ గారు ఏవైతే టాపిక్స్ కవర్ చేశారో, అంటే ఏవైతే టాపిక్స్ మేము చెప్పింది తప్పు చెప్పామని, లేకపోతే ఆయన గారు ఏదైతే ప్రతిపాదించారో ప్రతి ఒక్క టాపిక్ మీద మేము ఇలాగే సమయం కేటాయించి మనం వెళ్దాము. ఎందుకంటే ఒక పాట్ షెడ్ మీద ఒక లిపి దాన్ని చూయించి ఇది గుజరాత్ లో దొరికింది, 1528 BC లో దొరికింది, ఇది బ్రాహ్మీ లిపి అని చెప్పడం. తర్వాత అదంతా మేము చెప్పింది బాగానే ఉంది. నేను ఒకటి యాడ్ చేస్తాను. వీళ్ళందరూ చాలా రోజుల నుంచి ఒకటి ఎదుగుతున్నారు, ఏదైనా దొరుకుతుందేమో అది పట్టుకొని సూపర్గా అందరినీ కుమ్మేద్దామని చూస్తున్నారండి. అసలు మెయిన్ పాయింట్ ఒకటి కూడా దొరకట్లేదు పాపం. ఒకళ్ళు దొరికినా సరే ఆర్గ్యుమెంట్ లో నిలబట్టలేదు. అది అంటే దొరికితే మంచిదేగా, నేర్చుకుందాం, మనం కూడా నేర్చుకుందాం. దొరికితే మంచిదే, మనం పాజిటివ్ గానే చూద్దాం. ఇవ్వండి, దొరుకుతుందేమో చూద్దాం. నిజాన్ని నిజంలా ఒప్పుకోవాలండి, నిజంలా ఒప్పుకోవాలి. నిజం ఎప్పటికైనా, అది ఎప్పటికైనా ప్రూవ్ అవుతుంది. సో ఈ గుజరాత్ 1528 BC లో దొరికింది అని ఏదైతే చెప్పి అదంతా ఒక టాపిక్ అండి, అదొక 1 hour టాపిక్ ఉంటుంది. ఈ వరాహ మిహిర మెర్క్యూరీ మీద వాటర్ కనుక్కున్నారు అని ఏదైతే చెప్పారో, ఈ మన పౌలిక సిద్ధాంతం, లేకపోతే పౌలిక సిద్ధాంతం, లేకపోతే రోమిక సిద్ధాంతం, యవన జాతక, ఇవన్నిటి మీద ఒక టాపిక్ ఉంటుందండి. రైట్? సో అవి యాక్చువల్ గా ఇండియావా ఎవరో మతోన్మాద వచ్చి తిడుతున్నాడు చూడండి మనల్ని శుభ్రంగా. ఏమని చూద్దాం, అసలు ఏమంటారు చదవండి చూద్దాం. డమ్మురుకం అంటే ఇది కాదు, కింద తీసేశారు అప్పుడే. నాకు రావడం తీసుకుని అయిపోయిందా? ఓకే, సరే. కాదు తోలు తీసి అంటే ఇప్పుడు డమ్మురుకం తయారు చేయడానికి తోలు ఎన్ని ఉండాలి కదండి, తోలు ఇవన్నీ తయారు చేసి ఉండాలి కదా. తయారు చేయడం ఎప్పుడు మొదలైంది? డప్పు తయారు చేయడం ఎప్పుడు మొదలైంది? తోలుతో డప్పులు చేయడం ఎప్పుడు మొదలయ్యాయి? ఇలాంటివన్నీ వస్తాయి, పాయింట్లు వస్తాయి. సరే అండి, టైం అయిపోయింది, మనం ఇక్కడతో ముగిద్దాం. హానోక్ బ్రదర్ వచ్చారు, చూద్దాం ఒకసారి. 2 minutes మాట్లాడతారేమో. హలో బ్రదర్. హలో బ్రదర్, చెప్పండి బ్రదర్. అండి చెప్పండి. వాయిస్ వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది. గౌరవనీయులు పెద్దలు జాన్ఫై గారికి, గౌరవనీయులు పెద్దలు అనిల్ కుమార్ గారికి వందనాలండి. యాక్చువల్లీ ఇద్దరండి మాన్య శ్రీలు, వీరోళ్ళు కాదు. ఓకే, ఎందుకంటే మీరు చెప్తున్న సబ్జెక్టు ఈ విధవలకు ఎవరికి తెలియదు కాబట్టి యాక్చువల్లీ నిజమైన మాన్య శ్రీలు మీరే అండి. కాబట్టి మేము ప్రేమతోటి బిరుదు ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడుతున్న విషయాలు మేము గమనిస్తున్నాం, చూస్తున్నాము. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆయన ఎవరైతే గ్రాడ్యుయేట్ అయి కూడా ఎడ్యుకేట్ కానీ ఎవరైతే విద్వాంసులు ఉన్న భాస్కర్ రాజు గారికి కొన్ని ప్రశ్నలు ఏంటంటే, బైబిల్లో ఉన్న విషయాలు ఉన్నట్టు చదవడానికి మీకు నొప్పి ఏంటి? ఇప్పుడు మొన్న ఈ రోజు సబ్జెక్టు నేను మధ్య నుంచి ఫాలో అయ్యాను సార్. కాబట్టి మీరైతే బ్రాహ్మిక్ గురించి చెప్పారో అంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అయితే ఇప్పుడు రీసెంట్ గా లోతు నీతిమంతుడా అని ఒకటి చేశారు కదా, దాంట్లో ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఏంటిది అండ్ ప్రిస్క్రిప్టివ్ టెక్స్ట్ ఏంటిది అని ఆయన తెలుసుకోవాలి యాక్చువల్లీ.
లోతు గురించి అక్కడ డిస్క్రిప్షన్ ఉంది. లోతు అమ్మాయిల గురించి డిస్క్రిప్షన్ ఉన్నప్పుడు డిస్క్రిప్షన్ లో చదువుకోవాలి. అంతేగాని అట్లా లోతు తన కూతురుతో వాళ్ళ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ప్రపంచానికి బైబిల్ చేయమంటున్నట్టు చెప్తుందా? చెప్పలేదు కదా. ఇట్స్ నాట్ ప్రిస్క్రిప్షన్. చేయమని ఎక్కడో చెప్పలేదు కదండి. ఎందుకు అలాగా అంత క్లియర్ గా వాళ్ళు ఎప్పుడు సహించారో ఎప్పుడు వెళ్ళిపోయారో అతను తెలియలేదు అని క్లియర్ ఉంది కదా. అంత క్లియర్ ఉన్నాగా వాళ్ళు పడుకున్నప్పుడు అంత క్లియర్ ఉన్నాక కూడా దాంట్లో ఆయన తప్పు వెతుకుతారు ఏంటి వీళ్ళు మెంటల్ ఫెలోస్? ఓకే సరే, ఇప్పుడు వాళ్ళు సోదొమ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పైన కొండ మీద పోయి తలదాచుకున్నారు. ఆ టైం లైన్ రాయలేదు కదా మీకు. 1 నెలనా, 2 నెలలున్నారా, 3 నెలలున్నారా, 10 నెలలున్నారా తెలియదు కదా. ఓకే, కాబట్టి నిజ జీవితంలో వాళ్ళు బతికేటప్పుడు తిరిగేటప్పుడు ఇంకేమో పళ్ళు 16 కోసము అక్కడ అరణ్యం తిరిగేటప్పుడు ఎక్కడైనా దొరికిండొచ్చు ద్రాక్షారసం. ఎందుకంటే అది వాళ్ళకి కామన్ ఫుడ్, అది కామన్ ఫుడ్ కాబట్టి ద్రాక్షారసం దొరికిండొచ్చు. కాబట్టి అంతా కాలిపోయిన తర్వాత ద్రాక్షారసం ఎక్కడ దొరికింటది? వాళ్ళు క్షయించి వెళ్ళిపోయినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా? ఇన్ని క్వశ్చన్స్ అవసరం మీకు? ఇప్పుడు అనిల్ బ్రదర్ అండ్ జాన్ కే బ్రదర్ 100 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక్క ప్రశ్న సమాధానం చెప్పి వచ్చారు ఇప్పటి వరకు? బ్రాహ్మీ లిపి గురించి చెప్తున్నారు కదా, సంస్కృతంలో లిపి గురించి చెప్తున్నారు, చెప్పలేదు. మొన్న గంటన్నర సోది చెప్పింది. కానీ బ్రాహ్మీ లిపినే సంస్కృతం అని చెప్పు, మరి డిక్లేర్ చేయి. అది కూడా చేయవు. అది కాదు కదా మేము అడుగుతుంది ఏంటంటే ఒకటే అడుగుతున్నామండి, 10 కాదు. మేము ఒకటే క్వశ్చన్, 1 క్వశ్చన్ ఓన్లీ. అదేంటంటే సంస్కృత లిపికి అక్షరమాలను చూపించండి, అంతే, అయిపోయింది. ఎక్కడ నుంచి చూపిస్తారు సార్? లేదు. వీళ్ళకు 2014 తర్వాత వచ్చిన హిస్టరీనే తెలుసు. లేదంటే 1497 లక్షల సంవత్సరాల తర్వాత పూర్వం ఉన్న హిస్టరీ తెలుసు. కానీ ఈ మధ్యలో తెలియదు వీళ్ళకి. ఈ మధ్యలో చేయరు వీళ్ళు. 2014 తర్వాత జరిగిందే వీళ్ళకి అంత హిస్టరీ తెలుస్తుంది. ఇప్పటి నుంచి వీళ్ళకి చెప్తున్న వాళ్ళకి హిస్టరీ తెలుస్తుంది. చాలా బాధాకరం, చాలా మోసపూరితంగా. యాక్చువల్ దేశద్రోహులు వీళ్ళు సార్. అసలు దేశద్రోహం, దేశాన్ని అంటే దేశం అంటే మట్టి కాదే మనుషులు అంటారు కదా, మనుషులనే ద్రోహం చేస్తుంది. ఐడియాలజీ మళ్ళిస్తున్నారండి. జస్ట్ అంటే జనాలను కన్ఫ్యూజ్ చేసి మళ్ళిస్తున్నారు అంతే. అదే సార్, సూర్యుని మీద నిలబడి ఉమ్మితే ఉమ్ము వీళ్ళ మీద పడుతుంది. ఈ పిల్లగాళ్ళు 4 స్టూడియోలో కూర్చొని 4 మాటలు అబద్ధాలు చెప్తే ఎన్ని కోట్ల మంది ఇక్కడ మొబిలైజ్ అవుతారు? ఏం లేదు, ఓన్లీ కన్ఫ్యూజన్. వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకొని రాత్రి ఏదో ఒక తప్పు ఏమంటారు, ఫాల్స్ ప్రెస్టీజ్ లో నిద్రపోవడానికి ఇలా ప్రయత్నం. కానీ ఈ రోజు నిజం చెప్పినామండి వీడియోలో, ఈ రోజు ఒక సత్యం చెప్పినామని సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటారా అసలు? లేదండి. పేదవాళ్ళు ఒక ముస్లోడు ఎవడు వచ్చిండు మొన్న ఆఫ్టర్ వాళ్ళ లైవ్ అయిపోయిన తర్వాత, 99% తప్పు సార్ బైబిల్. 99% ఒక్క లేదు, అన్ని అబద్ధాలే అంట. 99% తప్పు అంట. రండి డిబేట్ లో కూర్చుందాం. డిబేట్ లోనేమో మీరు గంట సేపు మీకు నిజంగానే పిహెచ్డి లెవెల్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీకు అర్థం కాక తలపట్టేసుకొని మీరు పారిపోయిన తర్వాత మీకు ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. మీకు 99% అబద్ధాలే కనిపిస్తాయి. మీరు చదివేదే అది. ఎందుకంటే మీ భాస్కర్ రాజు చదవనియాడు, మీరు చదవరు. మీ దగ్గర పుస్తకాలు కూడా ఉండవు. 10 రూపాయల బుక్స్ మీరు కొనుక్కుంటారు. బైబిల్ కూడా మీరు కొనరు. బైబిల్ కూడా మీరు ఫ్రీ ఇచ్చినే తెచ్చుకుంటారు. మీరు అది చదువుతారా? భాస్కర్ రాజుకి సీదోన్ ఏంటో తెలియదు, సోదొమ ఏంటో తెలియదు. వీడు మనకు బైబిల్ నేర్పిస్తాడా? వీడు భాస్కర్ రాజు ఏం బ్రదర్ సన్నాసులు అని ఇప్పుడు మీరు ఇంత నీట్ గా మాట్లాడి డిబేట్ కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన తర్వాత మీరు ఆపాదించుకోండి అంటాడు. నువ్వు అంటుంది డైరెక్ట్ అంటున్న తర్వాత వాళ్ళని డైరెక్ట్ అంటున్నారా అని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు అనుసరించుకుంటే మీ ప్రాబ్లం అటెంట్ అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డాక్టర్ అయిన తర్వాత ఒక మర్యాదతోటి నువ్వు మాట్లాడాలి. యాక్చువల్లీ నీ క్లినిక్ ఎవరు రాడేమో, పిచ్చి పబ్లిక్ వస్తారేమో. కాబట్టి నీకు మర్యాదతో మాట్లాడడం కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలియదు అనుకుంటా. కాబట్టి అందరూ బీలో ఎడ్యుకేషన్ లెవెల్లో వస్తారేమో మీ దగ్గరికి నీ క్లినిక్ కి. అందుకోసమే నీకు మర్యాద అంటే తెలియదు భాస్కర్ రాజు. కాబట్టి కన్నాసులు వినాసులు అనడం చాలా తప్పు. భాస్కర్ రాజు ఇప్పటికైనా మార్చుకో.
ఓకే, మీకు మీ సబ్జెక్ట్ లేదు, ఇట్స్ ఓకే. జాన్ కే బ్రదర్ దగ్గర మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తారు నేను కావాలంటే. హైదరాబాద్ నుంచి ఫోన్ రాను, ఫ్లైట్ ఖర్చులో బస్సు ఖర్చు నేను ఇప్పిస్తాను. ఆయన దగ్గర కూర్చొని శిష్యరికం చేసి నేర్చుకో. ఓకేనా? ఆ భాషల గురించి ఏంటో, లేకుంటే బైబిల్ గురించి కావచ్చు, ఇంకేదైనా ఉంటే నేర్చుకో. నేను ఇస్తాను డబ్బులు. ఓకేనా? కావాలంటే నా నంబర్ ఇవ్వమంటే అనిల్ బ్రదర్ ఇస్తాడు, తీసుకో, నేను ఇస్తాగా. అంతేగాని లేనిపోని ఏమంటారు తప్పుడు ప్రగల్భాలకు పోయి తిట్టు తీసుకోకు. అలాంటి ఉంటుంది. మాకు కూడా వస్తుంది సంస్కృతం, తెలుగు సంస్కృతం మాకు కూడా వస్తుంది. అంతేగాని మేము మాట్లాడం. బ్రదర్ ఒక్క నిమిషం, లెట్ మీ శాంతి ఇవ్వండి. నేనేం చెప్తాను, రాజు గారు కానీ లేకపోతే ఇంకా ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి దైవ కరెక్ట్, కానీ అది అది ఏం జరుగుతుందంటే సమాజం నుంచి మరి కొంతమంది అంటే నాలాంటి వారు లేకపోతే మీ వాయిస్ బ్రేక్ వస్తుంది అనిల్ బ్రదర్, మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. హలో అనిల్ బ్రదర్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎలా ఉందండి? ఓకే 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 రైట్. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలా ఎవరైతే క్వశ్చనింగ్ చేస్తున్నారో వారి వల్ల సత్యం మరి ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది కదా. రావట్లేదంటారా? ఇప్పుడు వాళ్ళు ఇన్ని ప్రశ్నలు లేకపోతే మరి ఇంతమంది వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు కదా, తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తారు కదా, మరి ఈ బ్రాహ్మి అంటే ఏంటి, అరమైక్ అంటే ఏంటి, కరోష్టి అంటే ఏంటి, ఏది ఎప్పుడు వచ్చింది ఏంటి అనే నిజాలు వీళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండేది కాదు కదా వీళ్ళు క్వశ్చన్ చేయకపోయి ఉంటే. సో దీన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకుందాం. సరే, వాళ్ళు మనల్ని తిట్టినా పోనీలేండి, మనం క్షమించుకోవడంలో తప్పేం లేదుగా. నేను కరెక్టే, నేను మొన్న అన్నాను, నోరు జారటం కాదు, ఇంటెన్షనల్లీ నేను అన్నాను. కానీ తర్వాత నేను ఫీల్ అయ్యాను, ఎందుకన్నాను అబ్బా, ఎందుకంటే నా పని కాదు అది. ఒకళ్ళని తిట్టడం, హలో సార్, ఒకళ్ళని తిట్టడం లేకపోతే ఒకళ్ళని దూషించడం, ఒకళ్ళ మీద కోప్పడడం, అది నా పని కాదు. ఐ డెంట్ సైన్ అప్ ఫర్ దిస్. నేను కెమెరా ముందు వచ్చింది లేకపోతే యూట్యూబ్ లో వచ్చింది ఒకరిని తిట్టడానికి రాలేదు, సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చింది. కాబట్టి చలో, నేను డైవర్ట్ అవ్వకుండా మనం ఇక్కడ నుంచి కూడా ఓన్లీ సబ్జెక్ట్ చెప్దాం, పక్కకి వెళ్ళిపోదాం. ఎవరిని ఏమనే అవసరం లేదండి మనకి. నిజమే ప్రపంచానికి బుద్ధి చెప్తుంది, నిజమే, అంతే. ఓకే రైట్ అండి అనిల్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి ఆనోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి ఆనోక్ గారు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ టు కమ్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, బాయ్. ఓకే రైట్ అండి. ఇక్కడతో ఈ కార్యక్రమం ముగించడం అనేది. థ్యాంక్ యూ. మరలా మంచి టాపిక్స్ తో మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూగా వస్తాం. నేను అనిల్ కుమార్ గారు వస్తాం. చెప్పండి. అదే ఇందాక ఇంకా రాబోయే సబ్జెక్ట్స్ ఏంటో అని చెప్పబోతున్నాను. ఒకటి వరాహ మిహిర. ఓకే, అందులో ఉన్న రోమిక సిద్ధాంత, పౌలిక సిద్ధాంత, తర్వాత దానికి ప్యారలల్ గా ఉన్న యవన జాతక, అంటే గ్రీక్ హోరోస్కోపీ, తర్వాత అదొక టాపిక్. ఆ తర్వాత ఈ గుజరాత్ లో 528 BC కాలంలో ఒక లిపి ఉంది అని మనకి ఏదైతే చూపించారో అది ఒక సబ్జెక్ట్. దాని తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, అది 2 hours ఉంటుంది. రైట్. ఈ ఎలమైట్స్ సబ్జెక్ట్ తో పాటు మనకి చాలా డిగ్రీ రిపోర్ట్స్ చూపించాలి, చాలా ఆర్టికల్స్ చూపించాలి, చాలా సబ్జెక్ట్ చెప్పాలి. అప్పుడు కానీ ఒక క్లారిటీ రాదు. కాబట్టి ఈ 3-4 మాత్రం తప్పకుండా చేస్తాము. వారు మన శ్రీ అద్వైతన్ బ్రదర్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం తప్పకుండా చెప్తామండి. కరెక్ట్, 100%. రైట్ బ్రదర్, ఇక్కడతో ముగిద్దామా మరి? రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆదరించారు. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. బ్రాహ్మీ లిపి కోసం ఏంటో పూర్తి డీటెయిల్స్ ఉంది కనుక షేర్ చేసి మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి. థ్యాంక్ యూ.